अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम् सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय त्रयस्त्रिंशत्कोटि देवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री ज्योतिर्लिंगाय काशी विश्वनाथाय नमो नमः।
శ్రీ విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ స్వామి అనుగ్రహంతో స్వామి యొక్క పరమ రహస్యమంత్రమైన పంచాక్షరి వైభవాన్ని గత 2 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. పంచాక్షరి ఏ విధంగా పరమేశ్వరుని నుంచి వ్యక్తమైనది అని చెప్తూ సమస్త విశ్వవ్యాపకమైన ఈశ్వరతత్వమే పంచాక్షరి మంత్రములో దాగి ఉన్నటువంటి వైభవం. అది విశ్వంలో ఉన్న జీవుడు తనలో విశ్వంలో శివతత్వాన్ని ఆవిష్కరించుకొనడానికై, దర్శించడానికై, అనుభవించడానికై పనికి వచ్చే ఉపాయమే పంచాక్షరి. ఆ పంచాక్షరి సిద్ధి ఎప్పుడయ్యా అంటే నీలో అంతటా శివుడు తప్ప మరేదీ లేదనేటువంటి ఎరుక కలగడమే పంచాక్షరి యొక్క పరమార్థము. పంచాక్షరిలో దాగిన జ్ఞానం అది. అలాంటి పంచాక్షరి ఏ విధంగా పొందాలి అంటే ఆజ్ఞాహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం అయిన మంత్రం పనిచేయదు అన్నారు. అందుకు ముందు ఆజ్ఞ ఏ విధంగా పొందాలి అంటే గురువుని ఆశ్రయించి శ్రద్ధతో గురువు దగ్గర ఏ విధంగా శుశ్రూష చేయాలి, ఎటువంటి లక్షణాలు శిష్యుడికి ఉండాలి, ఉపదేశించే గురువుకి ఎటువంటి లక్షణాలు ఉండాలో కూడా చెప్పుకున్నాం. అయితే ఆజ్ఞలో మరొక భాగం దక్షిణ కూడా. అందుకే ఆజ్ఞలో మరొక భాగమైన దక్షిణ, అది లేకపోతే ఆజ్ఞ కూడా ఫలించదు అన్నారు కనుక దక్షిణ గురించి కూడా నేను చెప్పుకోవడం జరిగినది. దక్షిణ అంటే చేసినటువంటి కర్మకు సమర్థతనిచ్చేదేదో దక్షిణ. దక్షిణ శబ్దానికి సమర్థత అని అర్థం. ఈ దక్షిణ అనేది త్రికరణ శుద్ధిగా తనదైనటువంటి ద్రవ్యాన్ని గురువుకి అర్పించడం అనేటువంటిది శరణాగతి అనే దాన్ని తెలియజేస్తుంది. ఈ దక్షిణ విశేషం తర్వాత గురుభక్తి గురించి ఒక ప్రత్యేక అధ్యాయంలో ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకు చెప్తూ ఉంటాడు. సరే, ప్రస్తుతానికి మనం ఆజ్ఞా దక్షిణ గురించి నేను చెప్పుకున్నాం. ఇక క్రియ, గురువు నుంచి పొందిన తర్వాత మంత్రాన్ని అనుష్ఠించే విధానం పేరు క్రియ. ఆ అనుష్ఠించేటప్పుడు దాని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏమాత్రం శంక అనేది రాకూడదు. ఆ లక్షణం పేరు శ్రద్ధ అన్నారు ఇక్కడ. అది క్రియ, శ్రద్ధ అనేది ఆజ్ఞ తర్వాత ఉండే 2 లక్షణములు. అందుకే ఆజ్ఞ ఉండాలి, క్రియ ఉండాలి, శ్రద్ధ ఉండాలి అని 3 చెప్పారు. క్రియ ఎలా వెళ్ళాలో చూపిస్తున్నారు ఇక్కడ. ఏవం లబ్ధ్వా గురోర్ మంత్రం ఆజ్ఞాంచైవ సమాహిత. గురువు యొక్క ఆజ్ఞను మంత్రమును స్వీకరించిన వాడై సంకల్ప్యచ జపే నిత్యం, నిత్యము జపం చేయాలి. అయితే పురశ్చరణపూర్వకం, నేను ఒక మాట చెప్పుకున్న, పంచాక్షరికి పురశ్చరణాదులు లేకపోయినప్పటికీ కూడా దివ్యమే, ఆజన్మాంతం చేసుకోవాలి అని. కానీ పురశ్చరణ బాగా చేసిన తర్వాత రోజుకు 1008 తక్కువ కాకుండా జీవితాంతం చేసుకున్నట్లయితే వాడు ధన్యుడే. ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. పురశ్చరణం అనే మాటకు అర్థం ఏంటంటే మంత్రం వచ్చిన వెంటనే చేయవలసిన దీక్ష కనుక పురఃచరణం. అందు మంత్రం పండాలంటే పురశ్చరణ చాలా ప్రధానమైనటువంటిది. పురశ్చరణ మంత్రానికి పుష్టినిస్తుంది. ఇది భక్తితో నిరంతరం జపం చేసుకోవచ్చు, దీని పురశ్చరణ అక్కర్లేదనే పద్ధతి ఒకటి, పురశ్చరణతో చేయడం అనే పద్ధతి ఒకటి. 2 పరస్పర విరుద్ధాల్లా కనబడతాయి. కానీ శ్రద్ధాళువైన వాడు మంత్రాన్ని పండించుకోవాలని శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేయవలసింది పురశ్చరణ. పురశ్చరణాదులు చేసే అవకాశం లేని వారు మంత్రాన్ని విడవకుండా చేసుకున్నా అది నిష్ఫలం కాదని చెప్పడానికి 2వ మాట చెప్పారే తప్ప పురశ్చరణ చేయకపోయినా పర్వాలేదన్నమాట అని కాదు. ఇక్కడ మంత్రం మీద శ్రద్ధ ఉన్నవాడు పురశ్చరణ చెయ్యాలి అని చెప్తున్నారు దీన్ని బట్టి. అందుకే పురశ్చరణ పూర్వకం. అది అయిన తర్వాత యావజ్జీవన్ జపే నిత్యం అష్టోత్తర సహస్రకం. ఆ తర్వాత జీవించి ఉన్నంతకాలం అష్టోత్తర సహస్రం అంటే 1008 పర్యాయాలు మంత్రజపం చెయ్యాలి అన్నారు. అనన్య ఏ విధంగా చేయాలంటే అనన్య తత్పరో భూత్వా, ఆ మంత్రము తప్ప అన్యము లేదు అన్నట్లుగా సాధన చేయాలి. తత్పరుడై ఉండాలి. ఇక్కడ పురశ్చరణ సమయంలో కొన్ని నియమాలు కూడా తెలుసుకోవాలి ప్రధానంగా. తర్వాత తెలుస్తాయి. కానీ ఒక్కొక్కప్పుడు అనేక మంత్రములు మనకు ఉంటాయి. అన్ని మంత్రాలు గొప్పవే, కానీ ఆశతో ఒక్కొక్క మంత్రం ఎక్కువ సంఖ్యలో చేయడం కూడదు. ఏది పురశ్చరణ చేస్తున్నామో తన్మంత్రాన్ని అధిక సంఖ్యలో చేసుకుంటూ మిగిలిన మంత్రాన్ని కొద్దిపాటి చేయాలి, కానీ విడిచిపెట్టరాదు. ఏ మంత్రం పుచ్చుకున్నా ఆయువు ఉన్నంత వరకు చేయవలసినది. ఇది ప్రధాన నియమం. అందులో పురశ్చరణగా ఏది ప్రధాన మంత్రం చేస్తున్నామో దాన్ని ఎక్కువ సంఖ్యలో చేసి మిగిలిన వాటిని తగ్గించుకోవాలి. కానీ అవి ఇవి అన్నీ చేసేస్తామంటే ఒకేసారి 2-3 రోజులు భోజనం చేస్తే ఏమవుతుందో అలాంటిది. ఎందుకంటే మంత్రం జడం కాదు, అక్షరాల్లో చైతన్యం ఉంటుంది. అది మన నాడీ మండలాన్ని స్పందింపజేస్తుంది. కానీ శరీరం ఒక ఛందస్సుకి ఒక మంత్రానికి స్వరపరచబడి జపం జరుగుతూ ఉన్నంత కాలం దానిలోనే మన యొక్క ప్రాణప్రవృత్తి అంతా జరుగుతూ ఉంటుంది. సూక్ష్మ నాడులు కూడా దానితో అనుబంధం కలిగి ఉంటాయి. ఆ సమయంలో మిగిలినవి కానీ అధికం చేసినట్లయితే ఆ స్వరకంపనంలో తేడా వస్తాయి. ఇవి ప్రమాదం కూడా. పెద్దవాళ్ళు లోతుగా ఆలోచించి చూపిస్తారు. ఇవి గ్రహించవలసిన అంశం. అందుకే పురశ్చరణ పూర్వకం అని చెప్పి యావజ్జీవం జపే నిత్యం అనన్య తత్పరో భూత్వా. ఆ విధంగా మంత్రాన్ని ప్రధానంగా అనన్యుడై తత్పరుడై
ఒక్కొక్కప్పుడు కొన్ని ప్రధాన మంత్రాలకి అంగమంత్రాలు ఉపాంగ మంత్రాలు కూడా ఉంటూ ఉంటాయి. అవి నిత్యం విడిచిపెట్టకుండా చేయాలి. కానీ అందులో ఏదో ఒకసారి సంకల్పం చేసుకుని ఒక అంగమంత్రము అది దీక్షాకాలంలో చేసేటప్పుడు కూడా దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత అంగమంత్రమైన తర్వాత దాన్ని క్లుప్తం చేసుకోవచ్చు మొత్తం అయిన తర్వాత. కానీ అంగమంత్రం ఉపాంగమంత్రం నిత్యం చేసుకున్నప్పటికీ కూడా ప్రధాన మంత్రం ఏదో దాన్నే ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం. దీక్షాకాలంలో ఆయా అంగమంత్రములు ఎక్కువ చేసినప్పటికీ కూడా నిత్యానుష్ఠానంలో మాత్రం ప్రధాన మంత్రాన్ని చేసుకోవాలి. ఉదాహరణకి శ్రీ విద్యల అమ్మ మంత్రం ఉంది, దానికి అంగమంత్రాలుగా శ్యామల వారాహి ఇత్యాదులు ఉంటాయి. ఈ శ్యామల వారాహి దీక్ష కట్టుకుని కొంతకాలం చేయొచ్చు. కానీ నిత్యానుష్ఠానంలో మాత్రం ప్రధాన మంత్రాన్ని అంటే అమ్మవారి యొక్క పంచదశో షోడశో దాన్ని చేస్తూ మిగిలిన వాటిని తావన్మాత్రంగా చెయ్యాలే తప్ప విడిచిపెట్టరాదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏది మనకి అభీష్టమో, ఏది ప్రధానమైన ఉపాసనా సంప్రదాయమో తద్దేవతని అనన్యుడై తత్పరుడై, ఇది గొప్ప చెప్తున్నారు. ఎందుకంటే సంఖ్యలు చేసేస్తూ ఉంటారు, ఇంకా ఫలాలు రావట్లేదు ఏమిటా అనుకుంటూ ఉంటారు. ఈ అనన్య తత్పర భావం లేకపోతే ఫలం దూరం అవుతుంది. అనన్య భావం ఉండాలి. అది తప్ప అన్యము లేదనేటువంటి తాదాత్మ్య చింతన, తత్పరత్వము, ఈ రెండిటితో మంత్రం చేయాలి. అటువంటి వాడు సయాతి పరమాంగతిం, అది ఉత్కృష్ట స్థితిని పొందుతాడు. జపేద్ అక్షరలక్ష్యం, అక్షరలక్ష అనేది పురస్చరణలో ప్రధానమైనది. అయితే కొంతమంది పురస్చరణలు ఎక్కువ కూడా చేస్తారు, అది కూడా భక్తి శ్రద్ధలకు సంకేతం. కానీ అక్షరలక్ష చేసి దానిని మళ్ళీ చతురావృత్తితో అంటే మొత్తం చతుర్గుణితం దాన్ని 4 చేసి, అంటే అక్షరలక్షతో అంటే 5 లక్షలు అవుతుంది. 5 లక్షల మంత్రాన్ని 4 పర్యాయాలు చేయవచ్చు. అంటే ఒక కాలంలో 5 లక్షలు చేసుకున్నాక కొంతకాలం అనుష్ఠానం చేస్తూ మరొక కాలంలో 5 లక్షలు కూడా చేసుకోవచ్చు. అలాగే 4 పర్యాయాలు చేయడం కూడా శ్రేష్టమే అన్నారు. వారి వారి ఓపికలు బట్టి ఉంటాయి ఇవన్నీ. జపేద్ అక్షరలక్ష్యం వై చతుర్గుణితమాదరాత్. అయితే ఆ సమయంలో నక్తాసి సంయమి యస్య పౌరశ్చరిణిక స్మృత. పౌరశ్చరిణికుడు అంటే పురస్చరణ చేసిన వాడుని ఎవరిని అనాలి అంటే నక్తాసి, అతడు పగలు ఉపవసించి, ఉపవాసం కూడా వారి వారి శరీర పరిస్థితులను అనుసరించి అని కూడా చెప్తున్నారు. మరొక గ్రంథాంతరంలో కూడాను హవిష్యాన్నం ఇత్యాదులు స్వీకరించి కూడా పగలు చేయవచ్చు. శరీరం ఆరోగ్యం బట్టి ఉంటాయి. కుదరవని అనుష్ఠానం అనేకూడదు, ఆహారాన్ని పద్ధతిగా పుచ్చుకోవాలి. అందుకే యుక్తాహార విహారస్య అనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు కడుపు మార్చుకోవడమే సాధన అనుకోవచ్చు. వారి వారి శారీరక పరిస్థితులను అనుసరించి జిహ్వా చాపల్యం కాకుండా ప్రాణపోషణార్థం తీసుకోవలసిన సాత్వికమైన వస్తువులు స్వీకరిస్తూ చేసుకోవచ్చు. నక్తాసి సంయమి, నిగ్రహం అనేది మంత్రానుష్ఠాన పరుడికి చాలా అవసరం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. వాక్కుని విసిరేసుకోవడం కానీ, అంటే వాక్కు పారుష్యం కూడదు. క్రోధాదులు సహజంగా కలుగుతాయి, ఎందుకంటే పాశవిక ప్రవృత్తి పుట్టుకతో వస్తుంది, అది పోదు. అది పోగొట్టుకోవడానికే సాధన. కోపం కలుగుతూ ఉంటుంది, తర్వాత నేను 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 అని. కొంతమంది నేను ఎంత త్యాగం చేశానో తెలుసా అని చెప్తూ ఉంటారు, అదొక అహంకారం. నేను ఇంత చేశా అంత చేశా అంత చేశా అని. ఇంకోడంటే వాడిని చూపిస్తాడు, వీడన్నది వీడికి తెలియదు. అది కనీసం సాధనా కాలంలోనైనా వదలండిరా బాబు అన్నాడు, మిగిలిన కాలాల్లో ఎలాగో ఏడుస్తూ ఉంటామన్నీ కూడా. కనుక సాధనా కాలాల్లో సందర్భం వచ్చింది చెప్తున్నాం. కానీ క్షేత్రాలకు వచ్చినప్పుడు, క్షేత్రాలు నివసించేటప్పుడు కూడా వదులుకోవడం చాలా మంచిది. నేనే చేశా నాదే అంతా అనుకుంటూ, కానీ నా పేరు బయటకు రావడం ఇష్టం లేదనుకోండి అంటూ చెప్తూ ఉంటారు కొంతమంది. ఎన్ని రకాలు ఉంటాయండి. అహంకారాన్ని ఎవడికి వాడే స్కాన్ చేయాలి. నీకు తెలుసుకోలేనప్పుడు చుట్టూ అందరూ గమనిస్తూనే ఉంటారు, అది గమనించాలి. ఇక్కడ చాలా లోతైన అంశం. కానీ సాధనా కాలంలో సంయమి అన్నమాట చెప్పారు. ఇంద్రియ నిగ్రహం లేనిది ఏ సాధన లేదు. అందుకే బహిర్ముఖత్వం కలిగే అవకాశాలని ఆ సమయంలో విడిచిపెట్టేయాలి. అందుకే లౌకిక ప్రవృత్తి కానీ ఇతరులతో వ్యాసంగాలు కానీ సాధనా కాలంలో విడిచిపెడితే నీకు అంతర్ముఖత్వానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే అలాగూ ఖాళీగా ఉన్నాం కనుక ఎవరి గురించి ఆలోచిస్తూ కూడా ఆవేశపడచ్చు, అది వేరే విషయాలు ఉంటాయి, అవి కూడా నిగ్రహించుకోవాలి. కనుక సంయమి అనే మాట అంత చక్కగా చెప్పాడు. ఇందులో ప్రతి అంశం కూడా నిన్న మనం చెప్పినట్లే పాఠంలా రాసుకుని మళ్ళీ రేపు ప్రవచనంకి వచ్చినప్పుడు కూర్చుని విందామని కాకుండా మధ్యలో స్టడీ చేసిన వాడికి ఎక్కువ పనికొస్తుందని ఇక్కడ. లేదా ఎప్పుడో విన్నాం కనుక ఇప్పుడు చెప్పగానే గుర్తొచ్చి మాకు తెలుసు అంటే నేను తల ఊపితే వేరే విషయం. సాధనలోకి తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా. నిన్న మనం చెప్పుకున్న అటువంటి జితక్రోధ మైత్ర్యాది గుణసంయుత, వాటితో ఇవి కలుపుకోవాలి. ఇందులో అనన్య తత్పర సంయమీ నక్తాసి, ఇటువంటి వాడి పురశ్చరణం కృత్వా నిత్యజాపీ భవేత్. పునః పురశ్చరణ అయినంత మాత్రాన మంత్రాన్ని విడిచిపెట్టరాదు, ఇది మహాదోషం. పురశ్చరణ చేసాం కనుక సిద్ధి వచ్చింది అనుకోవద్దు. ఎందుకంటే 100 కొద్ది పురశ్చరణలు చేసినా సిద్ధులు లేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పురశ్చరణ క్రియ జరిగిపోతుంది, బహిరంగ సాధన జరుగుతోంది. అంతరంగ సాధనలో లోపం ఉండవచ్చు. అంతరంగ బహిరంగాలని మంత్రానికి 2 రకాల సాధనలు ఉంటాయి. బహిరంగ సాధనలు అంటే ముప్పొట్ల స్నానం చేసాం, తడిబట్ట
అనుమానం వస్తే మరోసారి మార్చుకున్నాం, మడిబట్ట కట్టుకున్నాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీనితో మహాకోపాలు కూడా పెరుగుతుంటాయి. బహిరంగ సాధన అవసరమే. దానితో అంతరంగ సాధనలు అంటే ఇందాక మనం చెప్పుకున్న మైత్ర్యాది గుణ సంహిత, జితక్రోధ, సంయమి, అనన్య, తత్పర, ఇవన్నీ అంతరంగ సాధనలు. ఆధ్యాత్మికల్లో 2 రకాల సాధనలు ఉండాలి. అందుకే మాల తిప్పడం బహిరంగ సాధన, మనస్సు నిలపడం అంతరంగ సాధన. 2 కలిపినప్పుడే ఇది. బహిరంగ సాధన కంటే అంతరంగ సాధన కష్టం. ఇది అంతరంగ సాధన కుదరలేదని బహిరంగ సాధన విడిచిపెట్టరాదు. బహిరంగ సాధన చేస్తూ ఉండగా ఎప్పటికో కుదిరి అంతరంగ సాధన బలపడుతుంది. ఇది కూడా ప్రధానం. ఇది అసలు సాధన చేయని వాళ్ళు కొందరు భలే మాట్లాడుతుంటారు. మనస్సు బాగుండాలి కానీ ఈ జపాలు తపాలు ఎందుకండి, మనస్సు బాగుంటే చాలు, శుచి ఏమి, వీడి మనస్సు బాగుందా అప్పుడు అన్నాడే కానీ మనస్సు బాగుండడం అంటే ఏంటో వీడికి తెలుసా? చిత్తశుద్ధి అంటే ఏంటో తెలుసా? వాసనాప్రాయంగా కూడా లౌకిక విషయాలపై ఆసక్తి లేనివాడు, పరమ వైరాగ్య సంపన్నుడు, బ్రహ్మమునందే నిష్ట కలిగినటువంటి వాడు మాత్రమే ఆ మాట అనాలే తప్ప, అవతలవాడు శుచి సదాచారం పాటిస్తుంటే మనసు బాగుంటారు కానీ ఇవేం అక్కర్లేదు అనడం వాడికి మనసు బాగులేదండి. ఉదాహరణ తెలుసుకోండి. ఇక్కడ అసలు అంతరంగ శుద్ధి అంత తేలిక కాదు. అటువంటిప్పుడు కనీసం బాహ్య శౌచమైనా పాటించాలి, సదాచారం పాటించాలి. నువ్వు పాటించలేనప్పుడు పాటించే వాళ్ళని అవమానించకుండా ఉండు. అప్పుడు ఒక్క పాపంతో పోతుంది. అవమానిస్తే 2 పాపాలు చుట్టుకుంటాయి. ఇది కూడా తెలుసుకోవాల్సినది. అందుకే బాహ్యమైన సదాచారాన్ని ఎప్పుడు నిందించరాదు, సాధ్యమైనంత పాటించాలి. ఆ సదాచారం శాస్త్రసమ్మతమై ఉండాలి. అదొకటి. అది వీడికి కల్పించుకున్న ఆచారాలు కావు, శాస్త్రసమ్మతమై ఉండాలి. ఇది చాలా ప్రధానం. నిత్య జాపి, నిత్య జపం అనేది చాలా ప్రధానం పురస్చరణ చేసినప్పటికీ కూడా. అది అందుకే భవేత్ పునః తస్య నాస్తి సమోలోకే సిద్ధిదో భవేత్. అటువంటి వాడు సిద్ధుడవడమే కాకుండా ఎందరినో సిద్ధింపబడేటట్లు చేయగలడు. స్నానం కృత్వా, నిత్య జపం ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. స్నానం కృత్వా శుచౌ దేశే బద్ధ్వా రుచిరమాసనం. స్నానాన్ని ఆచరించి శుచి అయిన ప్రాంతంలో, శుచి అయిన ప్రాంతం అంటే ఏంటో తర్వాత చెప్తాడు. అంటూ ముట్టు మైల పాటించే ఇళ్లల్లోనే దేవుడికి దీపం పెట్టినా దేవుడికి వెళుతుంది, లేకపోతే విగ్రహాలు పెట్టినా కళావిహీనమైపోతాయి. తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ ఇంట్లో సత్యనావ్రతం చేయడానికి కూడా అర్హత ఉండదు. ఏ ఇంట్లో అంటూ ముట్టు మైల పాటింపబడతాయో ఆ ఇంట్లోనే దేవతలు పితృదేవతలు ఇచ్చే పూజలు పొందగలరు. వాళ్ళను కూడా తృప్తిపరచనప్పుడు ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా తిరిగి బతికేవాడు, వాడికి వాడి భారం, వాడి వల్ల భూమికి భారం. తెలుసుకోండి. ఇక్కడ అందుకు సదాచారం అనేది అంత ప్రధానమైన అంశంగా చెప్తున్నారు ఇక్కడ. శుచౌ దేశే, అందుకు శుచి అయినటువంటి గృహమునందు లేదా శుచి అయిన ప్రాంతమునందు, బద్ధ్వా రుచిరమాసనం. పతంజలి చెప్పిన యోగాన్ని ఇక్కడ జతపరుస్తున్నాడు. అందుకు యోగము జపము ఇవన్నీ కలిపే సంపూర్ణ యోగం అవుతుంది. అందుకే యోగం ఎప్పుడు కూడా రాజయోగ, మంత్రయోగ, అఠయోగ, నాదయోగ, లయయోగములైన 5 యోగముల సమన్వయమే పూర్ణయోగం. అదే మంత్ర జపంలో కనబడుతున్నది. 5 కలిపి చెయ్యాలి. అందుకే ప్రాణాయామము అది ఉచ్ఛ్వాస నిశ్వాసను నియంత్రించడమే కాకుండా ప్రాణాయామము ద్వారా మనస్సు నియంత్రింపబడుతుంది. అందుకే దానికి స్థిర సుఖమాసనం అని చెప్పాడు పతంజలి. మరి సదాచారం పతంజలి చెప్పలేదా అంటే యమ నియమాసన ప్రాణాయామ అని అష్టాంగ యోగంలో మొదటి 2 సదాచారాన్ని చెప్తుంటాయి. ఇది తెలుసుకోవాలి. ఎందుకు పతంజలి యోగా అని చెప్పారంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమస్ కనుక దాని మీద గౌరవం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, సంప్రదాయం మీద అగౌరవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాశ్చాత్యుడు ఏది నెత్తికెక్కించుకుంటే అదే గొప్పదనే భావంతో ఉన్న భారతీయులు చాలామంది ఉన్నారు. అందులో ఒకరో ఇద్దరు ఇక్కడ ఉండుంటారు కనుక వాళ్ళకి చెప్తున్నాను. అలాంటి పతంజలి కూడా యమనియమాల్లో చెప్పినది శుచినే, ఇది గ్రహించవలసినది. అందుకే శుచౌ దేశే బద్ధ్వా రుచిరమాసనం, స్థిర సుఖమాసనం అని పతంజలి చెప్పినట్లుగా శాస్త్రము చెప్పే ఆసనాల్లో నీకు ఏ ఆసనంలో ఉంటే మనస్సు నిలబడడానికి సౌకర్యం ఉంటుందో ఆ ఆసనంలో. స్థిర సుఖమాసనం అన్నారంటే సుఖంగా ఉండే ఆసనం అన్నాన్ని ఒక ఆయన కాళ్ళు చాచి పడుకుంటే హాయిగా ఉంటుందని అన్నాడు. అలా మనకు సుఖంగా ఉన్న ఆసనం అంటే అది కాదు. ఇక్కడ శాస్త్రము చెప్పినటువంటి ఆసనాల్లో నీకు ఏది అనుకూలమో. మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే అందరికీ కొట్టినట్టు ఒకటే మార్గం చెప్పలేదండి. వాడి జీవలక్షణం బట్టి అనేక రకాల మార్గాలు చెప్పింది. అది శాస్త్రం చెప్పింది అయి ఉండాలి. అందుకు నువ్వు చచ్చినట్టు వచ్చి వారానికి ఒకసారి వచ్చి చంకలో పుస్తకం వేసుకుని ప్రార్థన చేస్తే కానీ మోక్షం రాదు, ఇలాంటి మాటలు మనం చెప్పం. ఒకడికి జపం, ఒకడికి యోగం, ఒకటి నామం. కానీ ప్రధానంగా యోగం అనే పద్ధతిలో అందులో ఉన్న వాటిలో నీకు అభిష్టమైనది ఎంచుకో, నీకు ఏది అనుకూలమో దాన్ని ఎంచుకో అని చెప్తున్నాం మనం. త్వయా అప్పుడు అలా కూర్చున్నవాడై ఏ విధంగా జపం చేయాలి అంటే సంకల్పము మొదలైనవి చేసుకున్నవాడై త్వయా మాం హృది, ఇది శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. త్వయా మాం హృది, నీతో పాటు నన్ను మనస్సులో ధ్యానించాలి.
అందుకు పంచాక్షరి జపం చేసేటప్పుడు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని ధ్యానించాలి, ఒట్టి శివుణ్ణి కాదు. అది స్పష్టమైన అంశం ఇక్కడ. అందుకే పార్వతీశం నమామి విభిన్న ధ్యాన శ్లోకాలు ఉన్నాయండి పంచాక్షరికి. ఇది ఒకటని కాదు, అది వారి వారి సంప్రదాయాలను అనుసరించి అది చేసుకోవచ్చు. మరో సంప్రదాయం వాడు ఇదా మీకు ధ్యాన శ్లోకం చెప్పారు, ఇది కాదండి, ఇదా మీకు అంగన్యాసం చెప్పారు, ఇది కాదండి అనగానే కన్ఫ్యూజ్ కావద్దు. దయచేసి ఒక గురు సంప్రదాయంలో ఉన్నవారు మరో గురు సంప్రదాయం వాళ్ళని ఎద్దేవా చేయకండి. ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఆగమాల్లో కూడాను భిన్న భిన్నములు కనబడుతున్నాయి. పంచాక్షరి న్యాస విధులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉన్నాయి. శైవాగమాల్లో ఒకలాగున్నాయి, స్మార్తమైనటువంటి పద్ధతుల్లో ఒకలా ఉన్నాయి. పైగా కొన్ని ఉపాసనా సంప్రదాయాల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. కానీ గురువు ద్వారా ఏదొచ్చిందో అది తీసుకోవాలి. అది ఇంకొకరు వాళ్ళ సంప్రదాయం వాళ్ళు వచ్చి మాది చాలా గొప్ప సంప్రదాయం అండి, మీది అది కాదండి, మీ గురువు సరైన వాడు కాడండి అంటే గురునింద వినరాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒక సంప్రదాయంలో పద్ధతి ఉంటుంది, దాన్ని అనుసరించి న్యాసం చేసుకోవాలి ఇక్కడ. అలాగే ధ్యాన శ్లోకాల్లో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కనబడుతున్నాయి. శైవాగమాల్లో ఆచమన పద్ధతే వేరు. వాళ్ళు శంభవే నమః ఇత్యాదులు చేస్తారు. స్మార్తులు కేశవాయ నమః చేస్తారు. కేశవాయ నమః చేసుకుని కూడా పంచాక్షరి జపం చేసుకోవచ్చు స్మార్తులు. వాళ్ళు అలా చేశారు కనుక మనం అలా చెయ్యాలని ఏం లేదు ఇక్కడ. అది ఎవరి పద్ధతిలో వారు చేసుకుంటూ జపం చేయాలి. న్యాసం కూడా గురువు చెప్పిన పద్ధతిలో చేస్తారు. కొందరు ప్రధానంగా అంగన్యాస కరన్యాసాలతో పాటు జపం చేస్తే కొన్ని చోట్ల వ్యాపక న్యాసములను మరికొన్ని ఉన్నాయి. అంటే శరీరంలో ఆయా అవయవాదుల యందు పంచాక్షరి మంత్రాన్ని భిన్న భిన్న పద్ధతుల్లో న్యాసం చేసుకోవడం రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ గురువు చెప్పిన పద్ధతిని శంక లేకుండా చేస్తూవడం అన్నిటికంటే మంచి పద్ధతి. అయితే ప్రధానంగా చెప్పినట్టు అమ్మవారితో సహా అయ్యవారిని ధ్యానించడం మాత్రం అందరి సంప్రదాయాల్లో ఉన్న ప్రధాన అంశం. ధ్యాన శ్లోకాల్లో భేదాలు ఉన్నప్పటికీ అమ్మతో ఉన్న అయ్యవారు మాత్రం అన్నిట్లో కనబడతారు. అసలు ఈ 9 రోజులు వింటున్నప్పుడు వినడమే అందరికీ ఉపాసన శ్రద్ధతో ఎవరు విన్నారో వారందరూ ఏదో సిద్ధిని పొందే ఆశ్రయించి వెళతారండి. ఇక్కడ అందులో సందేహం లేదు. అయితే అనేక ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, ఒకటి చెప్పుకుందాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతిభ్యాం. ద్వివచనం ఇందులో ఉన్నటువంటిది, ద్వితీయాభక్తి. ఎవరికి నమస్కారం అంటే శివాభ్యాం అన్నారు ఇక్కడ, శంకరాభ్యాం అంటే ఇద్దరికి కూడా. అంటే నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం, వాళ్ళిద్దరూ నిత్య యవ్వనంతో ఉన్నారు. నిత్య యవ్వన అమ్మవారి నామం కదా, ఈయన తక్కువడా అంతే, నిత్య యవ్వన రూపంతో వాళ్ళిద్దరు ఉన్నారు. నవయవ్వనాభ్యాం కొన్ని చోట్ల, నమ యవ్వనాభ్యాం అని మరి కొన్ని చోట్ల పాఠాంతరం ఉంది. పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం, ఆయన 3 చేతుల్లో 3 రకాల ఆయుధాలు పట్టుకుని ఒక చేతితో ఆవిడ చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నట్ట, ఆవిడ అలాగే ఆయన పట్టుకుందిట. అది పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం. ఇది శివశక్తుల సమయతత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ సామ్యతత్వాన్ని తెలియజేస్తుంది. పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం, అటువంటి దివ్యమంగళ విగ్రహంతో భాషిస్తున్న వాళ్ళు నగేంద్ర కన్య, నగ ఇంద్ర కన్య, పర్వతరాజపుత్ర ఆవిడ. వృషకేతనుడు, వృషభధ్వజుడు ఈయన. నగేంద్ర కన్య వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతిభ్యాం. ఇలాగా పార్వతీ పరమేశ్వరులు ఉభయుల్ని ధ్యానించి అని చెప్పారు. తర్వాత సంచింత్య స్వగురుం, మంత్రాన్ని ఉపదేశించిన తన గురువుని ధ్యానం చేసుకోవాలి. ఇక ఎటు దిక్కు తిరిగి చేయడం మంచిది చెప్తున్నాడు ఇక్కడ. ఉదన్ముఖ ప్రాంగ్ముఖోవా మౌనీచ ఏకాగ్రమానస. ఉదన్ముఖుడై ప్రాన్ముఖుడై అంటే ఉత్తర దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ తిరిగిన వాడై మౌనము వహించి, మౌనం అంటే నోరు మూసుకోవడమే కాదు, మనస్సు కూడా అల్లకల్లోలాలు లేకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళు మనసు కుదరలేదండి జపం మానేసాను అనుకుంటాం, అది కుదరడం మహా కష్టం. ముందు జపం కుదిరితే అది ఎప్పటికైనా కుదురుతుంది. లేదా మనసు కుదరనివ్వకుండా చేసే పాపం పోవడానికి కుదరనప్పుడు కూడా జపం చేయాలి. ఇక్కడ ఏకాగ్రమానస విశోధ్య పంచతత్వాన్ని దహన ప్లావనాదిభి, ఇది గురువు ద్వారా తెలుసుకోవలసినటువంటి భూతశుద్ధి అనే ప్రక్రియ చెప్పారు. అలా చేసుకుని మంత్రన్యాసాదికం కృత్వా, మంత్రన్యాసం చేయాలి. మంత్రన్యాసం చేస్తే ఏమవుతుందంటే సకలీకృత విగ్రహ, వాడి శరీరం మంత్రమేమవుతుంది. ఇది ప్రధానమైన అంశం చెప్పారు ఇక్కడ. అప్పుడు ఆవయోర్ విగ్రహోధ్యాయం ప్రాణాపానో నియమ్యచ, ప్రాణాయామంతో మన ఇద్దరి స్వరూపాన్ని ధ్యానిస్తూ అతడు మనస్సుని నిగ్రహించి సాధన చేయాలి. విద్యాస్థానం స్వకం రూపం ఋషి ఛందోది దైవతం. మంత్రములకు ఋషి ఎవరు, ఛందస్సు ఎవరు, దేవత ఏమిటి, బీజం ఏమిటి, శక్తి ఏమిటి, ఇవి గురువు ద్వారా తెలుసుకున్నదేదో దానిని చేసి అప్పుడు పంచాక్షరిని జపేత్. ఈ పంచాక్షరి జపించేటప్పుడు ఏ విధంగా జపం చేయాలో కొన్ని పద్ధతులు చెప్తున్నారు. ఇవి ఇందాకే చెప్పినట్టు కొన్ని సంప్రదాయాల్లో కించిత్ భేదాలు ఉంటాయి.
ఇక్కడ చెప్తున్నది మాత్రం ఆగమంలో ఉన్న ప్రమాణ వాక్యాలతో చెప్తున్నామే కానీ ఇక్కడ చెప్పింది తప్పు, ఆ మాల కాదు, ఈ వేలు కాదు అని మళ్ళీ గొడవలు పెట్టకండి. నేను ఇక్కడ ఉన్నది మాత్రం చెప్తున్నాను. ఎవరి వేళ్ళు వాళ్ళవి, ఎవరి గొడవలు వారివి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి అని శాస్త్రంలో ఉన్నది చెప్పడమే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణం. మరొక ఆగమం తీసుకొస్తే మరొక వాక్యం కనబడవచ్చు, కానీ ఇక్కడున్నది మనం చెప్పుకుందాం. ఎందుకంటే వివిధ కారణ కామికాగమాల ప్రమాణాలతోనూ వైదిక సంప్రదాయ ప్రకారంగాను వ్యాస భగవానుడు చెప్పిన పద్ధతిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉత్తమం మానసం జాప్యం, మనస్సుతో జపించేది చాలా ఉత్తమము. అది రాలేదు కదా అని విడిచిపెట్టేయడం కాదు, చెయ్యడం మంచిది. ఉత్తమం మానసం జాప్యం, ఉపాంశం చైవ మధ్యమం. ఉపాంశు మధ్యమము. ఉపాంశం అంటే శబ్దము బయటికి వినబడకుండా పెదవి మాత్రమే. విష్ణు పెదవి మాత్రమే కదుపుతూ శబ్దం బయటికి వినబడకుండా చేసినప్పుడు దాని ఉపాంశు అంటారు. ఇది మధ్యమము. అధమం వాచికం ప్రాహు, బయటికి వినబడేటట్టు చేస్తే అధమము. ఇంత మంత్ర సంప్రదాయం ఉంటే మంత్రాలు బయటకు చెప్తే ఏం పోయింది అని చెప్పేవాళ్ళు ఎంత అధమాధములో ఆలోచించుకోండి. ఇక్కడ అను మంత్రాలు ఎవడి పెడితే వాడు ఎలా పెడితే అలాగా బయటికి పాడేయడాలు, ఇవి చేసేయడాలు, పుణ్యం వస్తుందని భ్రమించడాలు పాపాలకి హేతువులు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అధమం వాచికం ప్రాహు ఆగమార్థ విశారదాహ, ఆగమతత్వము తెలిసిన వాళ్ళు ఈ విధంగా చెప్తారు సుమా అని వివరిస్తూ, పైగా మంత్రం స్పష్టంగా పలకాలి. కొంతమంది 20 నిమిషాల్లో గణపతి మంత్రం చేస్తాం, 10 నిమిషాల్లో ఇంకోటి చేసామని చెప్తారు. అది గర్వించదగ్గ అంశం కాదండి. ఒక అక్షరాన్ని ఎంత పలకాలో అంత పలకాలి, తొందరపడకూడదు, సంఖ్యా ప్రాధాన్యం కోసం దబ్దబ్దబ్దను పరిగెత్తకూడదు, స్కిప్ చేయకూడదు, మంత్రాన్ని ఆస్వాదించాలి. అక్షరాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. అక్షర స్పష్టోచ్చారణ ఉండాలి. అందుకే 5 అక్షరాలకి 5 స్వరాలు చెప్పారు. ఆ స్వరములతో పలకడం ఇంకా విశేషమైనటువంటి అంశం. ఆ విధంగా పలకాలి. అందుకే యదుచ్చ నీచస్వరితై స్పష్టాస్పష్ట పదాక్షరై, అది స్పష్టంగా పలకాలి. కానీ ఇంకొకటికి మళ్ళీ తెలిసేటట్టు ఉండకూడదు. అందుకే అస్పష్ట అని చెప్పారు ఇక్కడ. అది పలుకుతూ స్వరములు జాగ్రత్తగా చూసుకుంటూ మంత్రముచ్చారయే ద్వాచా వాచికోయం జపస్మృత. అయితే వాచికం అనే దోషమే కానీ ఒక్కొక్కప్పుడు పంచాక్షరి నువ్వు బయటకన్నా ఇతరులకు వినబడకుండా అప్పుడు పెద్ద దోషం కాదు, కానీ ఉత్కృష్టం కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ. జిహ్వామాత్ర పరిస్పందాత్ ఈషదుచ్చారితోపివా, నాలిక మాత్రమే కలుపుతూ కొంచెం ఉచ్చరించినట్లు బయటికి వినబడకుండా ఉంటే అది ఉపాంశువు అని చెప్తూ, ధియా యదక్షరశ్రేణ్యా వర్ణాద్వర్ణం పదాత్పదం శబ్దార్థచింతనం భూయ కథ్యతే మానసో జప. మానస జపం అంటే మానసికంగా అక్షరాన్ని కదపడం కాదట. అది వివరిస్తున్నది ధియా, నీ బుద్ధిని నిలుపుతూ, వర్ణాద్వర్ణం, అక్షరం నుంచి అక్షరమునకు, పదము నుంచి పదమునకు నీ బుద్ధిని అలాగే ప్రయాణం చేయిస్తూ, అటుపై శబ్ద అర్థచింతనం, శబ్దార్థచింతనం కావాలి. ఇప్పుడు తెలిసింది కదా పంచాక్షరికి ఎందుకు భాష్యం చెప్పుకోవాలి. శబ్దార్థచింతనం అని చేయాలి. శబ్దము యొక్క అర్థాన్ని చింతన చేస్తే మానస జపం. అది ఉత్కృష్టం. ఎవడైనా సరే ఉత్కృష్టం చేయాలని అనుకుంటాడు కదా, అందుకే వ్యాఖ్యానాలు తెలుసుకుంటూ శాస్త్రసమ్మతమైనవి చేస్తూ చేయాలి. అయితే వ్యాఖ్యానాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అన్ని శాస్త్రసమ్మతమైన వ్యాఖ్యానాలే తీసుకోవాలి. అంతేగాని కొంతమంది అతి తెలివితో కొన్ని పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. బట్టతలకి మోకాలికి ముడిపెట్టినట్లు విడదీసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక ఆయన ఒక చోట మాటలు బొక్కో అనే మాటకు ఒరియాలో చెత్త అని అర్థం, తుడు అనే మాటకు తెలుగులో తుడు అని అర్థం. భక్తుడు అంటే బొక్కో తుడు భక్తుడు అని చెప్పాడు వాడు, అంటే చెత్తను తుడు అని. ఇలాంటివన్నీ అశాస్త్రీయ అర్థాలండి. ఉదాహరణకి వెంటనే చెప్పాను. ఇలా వీడికి తోచిన పదాలతో తీసుకొచ్చేసి లేని భాషలు కలగాపులగం చేసి అర్థాలు చెప్పి వ్యాఖ్యాన సార్వభౌములైపోతే మహాప్రమాదం. కనుక ఎప్పుడైనా వ్యాఖ్యానం చేసేయమంటే శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఇక్కడ మన చమత్కారాలు పనికిరాదు. నువ్వు చమత్కరించు కానీ శాస్త్ర ప్రమాణంతో చెయ్యి, అప్పుడు ఇంకా సంతోషిస్తాం చమత్కారానికి. అందుకు భాష్యం ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రమాణంతో ఉండాలి. శాస్త్రం అనగా రెండే, వేదము ఉపనిషత్తు. ఆ రెండు నుంచి జనించమని మంత్రశాస్త్రం. ఇంకా నువ్వు చెప్పదలుచుకుంటే పురాణములు కూడా చెప్పాలి. పురాణములు కూడా వేద సంహితములే గనక పురాణాదులు ఈ శాస్త్ర ప్రమాణాలతో చెప్పాలి. నీకేదైనా స్ఫురించిన భావమైనా నీకు నువ్వు ఇది శాస్త్ర ప్రమాణం అవునో కాదో చెక్ చేసుకుని అంటే పరిశీలించుకుని అప్పుడు చెప్పాలి. అందుకు వ్యాఖ్యానములు అనేక రకములు తెలుసుకున్నప్పుడు ఒక సౌకర్యం ఉందండి. ఒకే భావం ఎక్కువసేపు కొనసాగించడం కష్టం. మనిషి మనస్సుకు అటువంటి లక్షణం పెట్టాడు భగవంతుడు. వాడు పెట్టాడు, దానికి ఉందో మొత్తానికి. దానితో ఒకదాని మీద ఎక్కువ నిలబడడం కష్టం. ఆ కారణం చేత మంత్రం చేస్తున్నప్పుడు కొంతసేపు అక్షరం మీద, కొంతసేపు దేవతామూర్తి మీద, కొంతసేపు భావార్థం మీద. భావార్థాలు అనేకం ఉన్నాయి కదా, కనుక అనేకంలో ఒక్కొక్కటి కొంతసేపు చూడు.
అది నిలవనప్పుడు మరో భావంలోకి వెళ్ళు. అలా జపం చేస్తున్నంతసేపు శబ్ద అర్థ చింతనం అనేది చాలా ప్రధానము. ఇది చెప్పారు. ఇది మానసం. అది సాధ్యమైనా అండి అంటే అది ఉత్కృష్టమైనది కనుక కొంచెం కష్టమే. ఎప్పుడు ఉత్తమమైనది కష్టమండి. ఇక్కడ దాకా వచ్చావు, ఇంకా పై టాప్కి వెళ్ళంటే వెళ్ళడం కష్టమే, మోకాళ్ళు నొప్పి పెడతాయి. కానీ వెళితే కానీ ఉత్తమం కాదు కదా. అందుకే ముందు నువ్వు వాచకం నుంచి ఉపాంశకు వెళ్ళు, ఉపాంశం నుంచి మానసికం వెళ్ళు. మానసికం పద్ధతి ఇది, చేసే పద్ధతి ఇది. అందుకే అక్షరము, పదము, శబ్దార్థ చింతనము ఈ మూడింటితో చేసేటువంటిది ఏదో దేంతో చేస్తారు? ధియా, బుద్ధితో అన్నారు ఇక్కడ. బుద్ధిని ఎందుకు చెప్పారు? మానసికం అంటూ అంటే బుద్ధి మనస్సు కూడా ఒకే అంతఃకరణ వృత్తులు. అది నిశ్చయాత్మకంగా నిలపాలి గనక ధీ అని పేరు పెట్టారు ఇక్కడ. నిశ్చయాత్మకంగా ఏకాగ్రంగా నిలపాలి ఇక్కడ. ఇందులో వాచిక స్వేక ఏవ స్యాద్ ఉపాంశు శతముచ్యతే. వాచికంగా చేసిన దానికంటే ఉపాంశువు 100 రెట్లు గొప్పది, దానికంటే 1000 రెట్లు గొప్పది మానసికము. సహస్రం మానస ప్రోక్త సగర్భస్తు శతాధిక. దానికంటే గొప్పది మరొకటి చెప్తున్నాడు. ఇది కూడా చేసే ప్రయత్నం చేయాలి. సగర్భము అని చెప్పబడుతుంది ఇక్కడ. సగర్భ జపం అంటే ప్రాణాయామ సమాయుక్త సగర్భో జప ఉచ్యతే. ప్రాణాయామంతో కలిపి మంత్రాన్ని చేయడం. ఇది సాధ్యం అవుతుందా అంటే సాధన చేయగా సాధ్యమవుతుంది, హఠాత్తుగా రాదు. హఠాత్తుగా వచ్చిందంటే అక్కడ పొరపాటు ఉందని అర్థం. లేదా గత జన్మల్లో చెయ్యగా ఈ జన్మల్లో హఠాత్తుగా రావచ్చు. కానీ సాధకుడికి సాధారణంగా ఒక్కసారి మానసం రాదు, ఒక్కసారి సగర్భం రాదు. ఇది క్రమక్రమంగా వస్తుంది. పైగా మనస్సుతో పెట్టి చింతన చేస్తూ ఉంటే కొంతసేపు మనస్సు నిలబడుతుంది, మళ్ళీ జారిపోతుంది. అప్పుడు మళ్ళీ అది ఉపాంశంలోకి వెళుతుంది. కానీ మనస్సుతో ప్రయత్నించాలి. అది నిలబడలేనప్పుడు ఉపాంశం దగ్గర ఆగిపోవాలి, మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ వస్తూ ఉండాలి. ఇలా పడుతూ లేస్తూ ఉంటే ఎప్పుడే నిలబడగలం. అలా చేయాలి సాధన అనేటువంటిది. ఇక తర్వాత సగర్భం కూడా ఏకకాలంలో నువ్వు మొత్తం సగర్భం చేస్తాను కూర్చుంటే ఇబ్బందే. దానికి కూడా పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ సగర్భం గురించి. ఆద్యంతయోరగర్భేపి ప్రాణాయామ ప్రశస్యతే. అగర్భ జపంలో కూడా, అంటే అగర్భ జపం అంటే ప్రాణాయామం కలపకుండా నువ్వు జపం చేసిన మొదటి చేసిన కొంత భాగం చివరి భాగంలోనైనా సగర్భం చేయని చెప్పాడు. అంటే సుమారు ఒక 108 చేసామనుకోండి, మొదటి 10కైనా సగర్భం చేయడం మొదలుపెట్టి మళ్ళీ చివరిలో మళ్ళీ కొంచెం సగర్భం చేయడం మొదలుపెట్టాలి. ఇలాగ మనం చేయగలిగితే అది ఉత్కృష్ట జపమే అన్నాడు. అంటే క్రమశః అనే పద్ధతిని ఇక్కడ బోధిస్తున్నాడు. 40 సమావృత్తి ప్రాణాయామ్య సంస్మరేత్. ప్రాణాయామంలో 40 మార్లు ప్రాణాయామం జరిగేటప్పుడు మంత్రం కానీ సాగితే అది చాలా ఉత్కృష్టమే. అది లేనప్పుడు నువ్వేం చేయాలి? వదిలీకన్నాడు. పంచకం త్రికమేకం వా. 5 ప్రాణాయామాలు కానీ 3 ప్రాణాయామాలతోనైనా సరే మంత్రజపం చేయాలి. మొత్తానికి నువ్వు చెయ్యగలిగినంత చెయ్యు అన్నాడు. ఎందుకంటే ప్రాణాయామంతో మొట్టమొదటి చేసినప్పుడు తలనొప్పి రావడం కానీ శరీరంలో మరేదైనా ఒక చికాకు కానీ వస్తే వెంటనే ఆపేయాలి. దాన్ని చికాకు పడుతూ కూడా చేయాలని లేదండి. ఆధ్యాత్మిక సాధన గొప్పదనం ఏంటంటే కష్టమో నష్టమో పడి చెయ్యు అనే తామసమైనవి చెప్పరు, మొండిగా చెయ్యమని. అది నువ్వు సాధన ఎలా సులభంగా ఉందో అంతవరకు చేయి. ఇవాళ నువ్వు 10 వరకు ఆపగలిగావు, కొద్ది రోజులు అలా చేయి, ఆ తర్వాత పెంచు. అలా క్రమక్రమంగా పెరగాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే సగర్భాదపి సాహస్రం. సగర్భ జపం వరకు వచ్చేప్పుడు ఎన్ని జపాలయ్యాయి? వాచికం, ఉపాంశువు, మానసం, సగర్భం. దానికంటే గొప్పది మరొకటి చెప్తున్నారు ఏమన్నాడు మరి వింటారా? సధ్యానం అన్నాడు ఇక్కడ. అది మానస జపంలో చెప్పినట్లున్నామే కాదు, కించిత్ భేదం ఉంది. సధ్యానంలో సధ్యాన జపం అంటే ఏంటో వివరిస్తున్నాడు ఇక్కడ. సగర్భాదపి సాహస్రం సధ్యానో జప ఉచ్యతే. ధ్యాన సిద్ధితో చేయడం ఇక్కడ. ధ్యానము అంటే మంత్రము యొక్క తత్వమునందు చెక్కు చెదరకుండా మనస్సు నిలపాలి. మంత్రము ప్రతిపాదించే తత్వము అది సగుణము నిర్గుణము అని 2 రూపాలతో ఉంటుంది. నిర్గుణం పట్టనప్పుడు సగుణము నందు నిలపాలి, అది సగుణ ధ్యానం. అలాగే ఇదే మంత్రానికి నిర్గుణపరమైన బ్రహ్మతత్వార్థం ఉంది పంచాక్షరికి పూర్ణంగా. అది సామాన్య మంత్రాలకి అలా ఉండదు. ఇప్పుడు అష్టాక్షరి, పంచాక్షరి, అలాగే శక్తి మంత్రములకి సగుణ నిర్గుణమైన 2 అర్థాలు ఉంటాయి. ఎందుకంటే సగుణ నిర్గుణమైన బ్రహ్మము గురించే ఈ మంత్రాలు చెప్తూ ఉంటాయి. అష్టాక్షరి అదే, పంచాక్షరి అదే, శక్తి మంత్రము అదే. అలా గణపతి, సుబ్రహ్మణ్య అని వైదికమైనటువంటి ప్రధాన దేవతల యొక్క మంత్రములు ఏవైతే ఉన్నాయో అవి సగుణ నిర్గుణమైన అర్థాన్ని చెప్తుంటాయి. అందుకే మంత్రం కేవలం ఒక నామంగానో దేవతని నిర్దేశించినటువంటి ఒక శబ్దంగానో భావించుతున్నంత కాలం చాలా అల్ప సాధకులమని అర్థం. మంత్ర అర్థము బ్రహ్మమును తెలియజేస్తుందని తెలియాలి. అనగా మంత్రము దేవత కాదు, బ్రహ్మము. కనుక దేవతాధ్యానం, సగుణ బ్రహ్మధ్యానం అని 2 ఉన్నాయి. దేవత అంటే మనకంటే శక్తివంతమైనది, మనల్ని అనుగ్రహిస్తుంది అని భావించుతున్నంతకాలం అది దేవతారాధన.
బ్రహ్మము అన్నప్పుడు సర్వవ్యాపకమై నాలో ఆత్మగా కూడా ఏదుందో అది బ్రహ్మము, అది నేను ఉపాసిస్తున్నటువంటి మంత్రము ద్వారా చెప్పబడే దైవము అని భావిస్తే అది సగుణ బ్రహ్మోపాసన అవుతుంది ఇక్కడ. అందుకే దేవతారాధనకి సగుణ బ్రహ్మోపాసనకి భేదం తెలిసింది కదా. అందుకే పంచాక్షరి అష్టాక్షరి సగుణ బ్రహ్మోపాసనలో భాగములు. అదే కృష్ణ మంత్రం కానీ రామమంత్రం కానీ ఇవన్నీ బ్రహ్మము యొక్క స్వరూపాలే గనక ఇవన్నీ ఉత్కృష్టములు అని చెప్తున్నారు. వీటికి సగుణపరమైన అర్థంతో పాటు నిర్గుణపరమైన అర్థం కూడా ఉంది. నిర్గుణపరమైన బ్రహ్మము ఔపనిషద తత్వము, అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి నామరూపరహితమై నిర్వికల్పమై సచ్చిదానందమై స్వాత్మాభిన్నమై, స్వాత్మాభిన్నమై సర్వవ్యాపకమైన తత్వం ఏదుందో అది నిర్గుణము. ఇదే మంత్రము ఇదే సగుణము నిర్గుణము రెండు తెలియజేస్తుంది. శివ అనగానే పార్వతీ సహితులు ఉన్నవాడు శివుడు అని ధ్యానించాలి, అది నిలబడాలి. అది నిలబడుతూ మంత్రం సాగిందా అది ఉత్తమ జపమే, సధ్యానం. ఆ శివ అనే నామంలో ఎక్కడైనా త్రిశూలం పట్టుకున్నవాడు మూడు కళ్ళవాడు అని అర్థం ఉందా? లేదే. మరేముంది? అది తర్వాత చెప్పడానికి ఇంకా నా 5 రోజులు 6 రోజులు మిగిలే మనకి. అవి చెప్పుకోవడానికి కూర్చున్నాను ఇప్పుడు. ఆ శివుడు అంటే ప్రధాన అర్థం ఏంటంటే సత్యజ్ఞానానంద రూప. ఎవడు శాశ్వతుడో, ఎవడు కేవల జ్ఞానమూర్తియో లేదా జ్ఞానతత్వమో, ఎవడు ఆనంద స్వరూపుడో అతడు పరమాత్మ, అది శివ. అటువంటిప్పుడు రూపవర్ణం లేదే. రూపం లేపేటప్పటికల్లా మనకు ఆలంబనం లేకుండా పోతుంది. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నప్పుడు బొమ్మలు గీసేటప్పుడు చుక్కలు పెట్టుకుని గీతలు గీస్తాం. ఆ చుక్కలను కలుపుతూ గీతలు గీసి బొమ్మలు వేసుకుంటాం. అప్పుడు ఆలంబనం ఉంది. చుక్క అనే ఆలంబనం ద్వారా బొమ్మ గీసాం. కానీ ఎప్పుడు బొమ్మ గీయాలన్నా నాకు చుక్కలు కావాలి గొప్ప చిత్రకారుడికో ఒక దశకు వచ్చేటప్పటికి గీతలు చుక్కలు లేకుండానే బొమ్మ గీయగలగాలి. అలాగా ఆలంబనమేది నామరూప ఆలంబన కూడా లేకుండా నామరూపరహిత తత్వంలోకి వెళ్ళిపోగలగాలి. ఆ తత్వమనందు మనస్సు నిలిపి చెయ్యగలిగితే ఉత్కృష్టమైన స్థితి వస్తుంది అక్కడ. అది సంపూర్ణంగా కాదు, జపం చేస్తున్నంత కాలంలో ఉన్నా చాలు. ఇక్కడ లేదా జపం చేస్తున్నప్పుడు కొంతకాలమైన ఈ స్థితి ఏర్పడితే అది సధ్యాన జపం అంటారు ఇక్కడ. చూసారా, ఏదో నమశివాయ అంటే భజన చేసేసుకుంటే సరిపోతుంది అనుకున్న ఎంత ఉందా అంటే ఉత్కృష్టమైతే అంత ఉంటుంది. వెళుతున్న కొద్దీ కనబడుతుంది ఉత్కృష్టమైన లక్షణం. అందుకే సాధనలో నువ్వు ప్రాథమిక స్థాయిలో వాచికంగా ప్రారంభించిన ఉపాంశువు దాకా తీసుకువెళ్ళి ఉపాంశువు నుంచి మానసానికి వెళ్ళి ఆ తర్వాత సగర్భం చేస్తూ సధ్యానం చేయి. అంతేకాదు నువ్వు జపం చేస్తున్నప్పుడే ఈ స్థితి వస్తుంది. వాచకం వదిలియాలి. ఉపాంశువు చేస్తావు కొంతసేపు, మానసికం కొంత చేస్తావు, సగర్భం కొంతసేపు చేయు, సధ్యానం కొంతసేపు చేయు. ఒకదాని కూడా సహకరించి ఎప్పటికైనా ఇక పరిపూర్ణతనిస్తుంది. కానీ నిరుత్సాహం మాత్రం కూడదు. ఎందుకంటే అంత చెప్పారు ఆ నిర్గుణతత్వం నాకు అందదు కనుక అని నిరుత్సాహపడకూడదు. ఇది అందిందిగా దానికి సంతృప్తి పడాలి ఇక్కడ. ఇది తప్పకుండా తర్వాత స్థితికి తీసుకువెళుతుంది నీకు కావాలనుకుంటే. మంత్రం మోక్షం కావాలనుకుంటే అది ఇస్తుంది, అది అక్కర్లేదనుకుంటే అది తప్ప మిగిలినవి ఇస్తుంది. ఏదైనా ఇవ్వగలదు. చతుర్విధ పురుషార్థ సిద్ధయే జపే వినియోగ అన్నారు. అదే శివమంత్రం గురించి చెప్పేటప్పుడు మన శివ కృపా ప్రసాద ఉపలబ్ధి పూర్వక అఖిల పురుషార్థ సిద్ధయే జపే వినియోగ. పరమేశ్వరుడి కారుణ్యంతో అఖిల పురుషార్థ సిద్ధులకై ఈ జపం చేస్తున్నాను. అంటే దీనిలో అర్థం ఏంటి? అఖిల పురుషార్థ సిద్ధి కంటే నాకు ముందు కావాల్సింది శివకృప. పూర్వక అని చెప్పడంలో శివకృప ముందు లభించాలి, దానితో పాటు నాకు ఇవి లభించాలి. అయితే నా కృప కావాలా 4 కావాలని అడిగితే నాకు 4 అక్కర్లేదు, నీ కృపే కావాలని అంటాను. నాకేం కావాలంటే నీ కృప కావాలి, ఈ 4 కావాలి. తప్పు లేదండి, అవ్వ కావాలి, బొబ్బ కావాలి. చాయిస్ వస్తే మాత్రం నాకు 4 అక్కర్లేదు, నీ కృప కావాలన్నాను. అనగా నాకు ఎంత దయ పుట్టేస్తుందంటే నువ్వు అడగకపోయినా 4 ఇస్తాడు. అది చమత్కారం. అదే 4 అడిగేవనుకో కృప పోయే ప్రమాదం ఉంది. అందుకే ఏమి చెప్పారండి? శివకృపా ప్రసాద ఉపలబ్ధి పూర్వక అఖిల పురుషార్థ సిద్ధయే జపే వినియోగా అనే న్యాసాన్ని శివపురాణంలో చక్కగా వివరించారు. ఇది కొన్ని శైవాగమాల్లో కూడా ఇదే ప్రక్రియ మనకు కనబడుతుంది. ఉత్కృష్టమైనటువంటి వినియోగం ఇందులో చెప్పబడుతుంది మంత్రానికి. చతుర్విధ పురుషార్థాలు జీవుడికి అవసరమేగా, అవి కూడా ఇవ్వగలిగిన శక్తి శివమంత్రానికి ఉంది. ఎందుకంటే ఇది కల్పవృక్షం, ఇది చింతామణి, ఇది కామధేనువు, అన్నీ ఇవ్వగలదండి ఇక్కడ. అది నువ్వు సధ్యానమో సగర్భమో ఏదో, ఏవీ లేకపోతే ఉపాంశవో ఏది చెయ్యు తప్పకుండా పంచాక్షరి సిద్ధినిస్తుంది, వ్యర్థము కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళమని ప్రోత్సహించడమే తప్ప ఉన్న స్థితి చూసి నిరుత్సాహపడమని చెప్పడం కాదు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైనా సాధన బోధన పూర్ణత్వం వైపే తీసుకెడుతూ పూర్ణత్వమే చెప్తారు. అంతేగా నేను అది అందుకోలేను కనుక నాకు అది చెప్పకూడదు అనకూడదు. తెలుసుకోండి ఇక్కడ. చాలామంది కథలు చెప్పినంత వరకు పర్వాలేదండి, తత్వం చెప్పద్దు అని ముందే హెచ్చరించి పంపించే వాళ్ళు కూడా ఉంటారు మాకు అప్పుడప్పుడు కొన్ని చోట్ల.
అంటే అది వాళ్ళకి అక్కర్లేదని అర్థం. కానీ ఎప్పుడైనా సాధన బోధన పరిపూర్ణత గురించి చెప్పాలి. అది నువ్వు అందుకోగలవా అందుకోలేవో తర్వాత సందర్భం. ఎందుకు అందరూ అందుకోలేని ఎవరికి అనుకోగలరు? ఎవడో ఉంటాడు అందుకోగలిగిన మహానుభావుడు. వాడిని అందనివ్వకుండా చేసిన పాపం రాకూడదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పడం మాత్రం అన్నీ చెప్పాలి. ఒక భవనంలో అన్నీ వర్ణించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళగలవో అంతవరకు వెళ్ళు. ఎవరెస్ట్ పర్వత శిఖరం గురించి కూడా వర్ణించాలి. ఎక్కగలిగేవాడు ఎక్కుతాడు. అందుకే నువ్వు ఎక్కలేవు కనుక ఎవరెస్ట్ పర్వతం గురించి నిందించమని చెప్పమంటే చెప్పలేం. మోకాలు చిప్పలుగా సత్తు ఉన్నవాడు ఎక్కగలడు. అలాగే సాధనలో బలం ఉన్నవాడు ఉత్కృష్ట స్థితికి వెళ్ళగలడు. అసలు ఏమీ లేనివాడు కనీసం వాచికంతో ప్రారంభించి అక్కడి నుంచి ఉపాంశంలోకి వెళ్ళి అలా తరించాలి. కనుక జపంలో ఉన్నటువంటి 5 విధానాలు చెప్తూ యేషు పంచవిధేష్వేక కర్తవ్య శక్తితో జప. ఎంత శివుడు దయామేడండి, మనకి చాలా సౌకర్యాలు ఏర్పరిచాడు. 5 ఏదో ఒకటి నీవు ఏది చెయ్యగలవో అది చెయ్యి. శక్తి అనే మాటకి సమర్థత అని అర్థం. నీ సమర్థత కొద్దీ నువ్వు చెయ్యు. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే యావచ్చక్తి. మనం ఎప్పుడూ సంకల్పాల్లో కూడా వింటూ ఉంటాం యావచ్చక్తి. అది మన సౌకర్యం కోసం చెప్పారు, అంతేగాని అది అడ్డం పెట్టుకుని అసలు దానికి అసలు పెట్టడం కోసం కాదు. గ్రహించండి. ఇక్కడ అది యావచ్చక్తి చెయ్యడం అనేది గొప్ప విషయం ఇక్కడ. అందుకే శక్తిత. ఇష్టలు ఎవడి శక్తి వాడిదండి. ఉడతా భక్తి అంటే అదే అర్థం. హనుమంతుడికున్నంత శక్తి ఉడతక లేకపోవచ్చు, కానీ నేను సారథ కట్టగలనా అని మానేయకుండా అది చేయగలిగినంత చేసేందుకు రాముడు ఎంత అనుగ్రహించాడు. ఇది తెలియగలిగితే ప్రతివాడు వాడి శక్తి కొద్దీ వాడు చెయ్యాలి. అది ఆ శక్తిత అనే మాట గొప్పగా చెప్పాడు స్వామి. పంచవిధేషు ఏకః కర్తవ్య శక్తితో జప. ఏదో ఒకటి చాలు అని వివరిస్తూ ఇక మాలల గురించి చెప్తున్నాడు. ఇట్లాంటివి చెప్పినప్పుడు భలే ఉత్సాహంగా ఉంటుందండి. అసలు ఇవే పంచాక్షరిగా భావించుకుంటూ వాటి గురించే బతుకంతా ఉపన్యసిస్తూనే భలే ఉంటుంది. మాలు ఇలా తిప్పాలా తిప్పాలా తిప్పుని సంతోషం. ఆఖరికి పూసల దాకా వెళ్ళిపోయి దానికో బిజినెస్. ఈ పూస పెట్టుకుంటే మంచిది, ఆ పూస పెట్టుకుంటే మంచిది. అరే జపానికి ఉత్కృష్ట స్థితికి పనికొచ్చేటువంటి వాటిని పట్టుకొచ్చి భార్యాభర్తలు విడిపోతే ఫలానా రుద్రాక్ష ధరించండి అప్పుడు కలిసిపోతారు. ఏమి దుస్థితి అండి ఇక్కడ. అంటే అవి కలపదని కాదు, అంత రుద్రాక్ష దేనికి పనికొచ్చిందయ్యా అంటే దీనికి. ఇంకా అదే వ్యాపారం. దాని మీద ఒక 10 మంది తయారవుతారు పొలోమని. ఇంకా ఈ రత్నం పెట్టుకుంటే మంచిది, ఆ రత్నం నా జాతకానికి ఏ రుద్రాక్ష మంచిది అడిపోతుంది. అవి ఉండవని నేను చెప్పట్లేదు, అక్కడ తాగిపోవద్దని చెప్తున్నాను. అసలు ఇక్కడ చెప్పుకుంటున్న అంశంలో అలాంటి వాటికి టికెట్ లేదు, వాటికి ప్రవేశము లేదు. తెలుసుకోండి. ఇక్కడ అంతఃకరణం పవిత్రం కావాలి, జీవుడు పురోగతిని సాధించాలి. ఇంకా అల్ప ప్రయోజనాల కోసం మహామంత్రాలని వాడటమా? కానీ ఎక్కడ కూడా నేను చెప్పే పూసలు సంఖ్యలు వేళ్ళు గురించి మళ్ళీ వివాదాలు చేయవద్దని పెద్దలకు మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నది మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎవడు పూసలు వాడి ఎవడు సంప్రదాయం వాడిది. ఎందుకంటే నా గోలంతా పంచాక్షరి అర్థం పెద్దలేం చెప్పారో దానికి వెళ్ళిపోదామని. కానీ సాధకులకి కొంచెం శ్రద్ధ కలగడం కోసం ఒక మార్గం దొరుకుతుందని ఇక్కడ ఉన్నది మనం చెప్పుకుంటున్నాం, మరొకటి కాదు. ఎందుకంటే ఋషుల వాక్య ప్రమాణంగా చెప్పినప్పటికి కూడా వివాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చదివిన పుస్తకాలు వాళ్ళకు ఉంటాయి కనుక వాళ్ళకి విరుద్ధంగా ఇది కనబడగానే కోపతాపాలు పెరుగుతాయి. కోపతాపాలు లేకుండానే సాధన చేసుకొని పెద్దవాళ్ళు చెప్పారు కనుక వాటికి గురి కాకుండా ఇందులో ఉన్న విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. అంగుళ్యా జపసంక్షానం ఏకమేవ ద్వాహృతం రేఖయాష్టగుణం విద్యాత్ పుత్రజీవైర్దశాధికం. ఇందులో విశేషంగా చెప్తున్నారు. కొంతమంది అతి తెలివికి పోయి జపమాలలు తిప్పాలటండి, మనస్సుతో చేస్తే చాలదా, నేను జపాలు పక్కన పెట్టానండి. మంత్రశాస్త్రం మరొక చోటు చెప్తోంది జపమాల లేకుండా చేసే మంత్రం ఫలించదన్నారు. ఏమిటి దీనిలో చెప్తున్నాడు అంటే, ఫలానా మాల పట్టుకు చేసే దానికి ఒక శక్తి ఉంటుంది, అంటే మాలలో ఒక దేవత ఉంటుంది, దేవత నీకు సహకరిస్తుంది. జపమాల కూడా అక్కర్ లేకుండా చేసే శక్తి ఎప్పుడు వస్తుందంటే చెక్కు చెదరని సధ్యాన జపం చేసినప్పుడే జపమాలలు కూడా అక్కర్లేని స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు? చెక్కు చెదరని సధ్యాన జపం. అదంత తేలిక కాదండి. అటువంటి వాడు ఆడాల్సిన మాటలు తీసుకొచ్చి వీటికి మాట్లాడకూడదు. అందుకే కొన్ని ఉత్కృష్ట స్థితిలో వాడవలసిన మాటలు తీసుకొచ్చి సామాన్యులు కూడా చూపిస్తారు. అంతటా ఒకటే పరమాత్మ కదండి, ఎక్కడ తింటే ఏం పోయింది, వాళ్ళు వీళ్ళు ఒకే ఆత్మ కదా, ఆత్మకి వేవి అంటవు కదా, ఇదో మాట. ఆత్మకు ఆకలి కూడా వేయదు, వాడికి తెలియదు. ఆత్మకు ఆకలి కూడా ఉండదు. ఆకలి అఘోరించేది శరీరానికి, ఆ శరీరానికి ఉచ్చనీచాలు ఉంటాయి. అంతా పరమాత్మ అయినప్పుడు నిప్పు ముద్ద తిను, నిప్పు కూడా పరమాత్మే. దానికి తాగడానికి నీరు కావాలి, కాచుకోవడానికి నిప్పు కావాలి, తారుమారు కాకూడదే. కనుక ఎటువంటి మాటలు ఎటువంటి వాటిలో వాడాలో తెలియాలి. నిస్త్రయగుణ్యే పతివితరతే కో విధి కో నిషేధ. త్రిగుణాతీత స్థితికి వెళ్ళిన అవధూతకు విధి నిషేధాలు లేవు, కానీ ఆ స్థితి రానంత వరకు ప్రతివాడికి విధి నిషేధాలు ఉంటాయి. ఇది తెలుసుకోండి.
ఇవి లేకుండా పెద్ద పెద్ద మాట్లాడుతూ తిరిగేది దేనికి? లౌకికమైన కీర్తి కోసం, లౌకికమైన డబ్బు కోసం, పెళ్ళాం పిల్లలు మనవలు వాళ్ళ కోసం తిరుగుతున్నావు. కబుర్లేమో అవధూతవు చెప్తావా? కనుక నువ్వు గృహస్థుగా వీటి కోసం, ఇంకా నీ మనవడికి అమెరికాలో జ్వరం వచ్చిందంటే నువ్వు ఇక్కడ జ్వరపడుతున్నావే, ఆ స్థితిలో ఉన్నంతకాలం సదాచారం పాటించాల్సిందే. ఇక్కడ నువ్వు విధి నిషేధాలకు అతీతంగా ప్రవర్తిస్తే నువ్వు భ్రష్టుడు అవుతావు, నీ తర్వాత తరాలు వారు భ్రష్టులు అవుతారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అటువంటి వాడికి మాలలు గెలలు అక్కర్లేదు. కానీ ఎవరు ఆ స్థితికి వెళ్ళిన వారికి అంతవరకు మాలా సహాయం అవసరమే, తెలుసుకోండి ఇక్కడ. అది చేస్తూ మాలతో పాటు ఇవన్నీ చేయాలి ఇక్కడ. అందుకే మాలల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో అనేక రకాలు చెప్తున్నారు. ఇందులో విశేషించి ఆ మాలల్లో రకరకాల పద్ధతులు ఇవన్నీ ఉత్కృష్టమైనవి చెప్తున్నారు. వేళ్లతో లెక్క పెట్టడం ఒకటి ఉన్నది, కరమాల అని ఒక పద్ధతి. ఎందుకంటే వేదములు వల్లె వేసేటప్పుడు ఈ కణుపుల సంఖ్యతో చేస్తారు గనక కరమాల. ఎన్ని మాలలున్నా వేదమాత అయిన గాయత్రికి మాత్రం కరమాలయే శ్రేష్టమని పెద్దలందరూ నిర్ణయించారు. అది వేరే విషయం. గాయత్రికి మిగిలిన వాటికి కరమాల చెయ్యొచ్చు, కానీ కరమాల ఒక్క వంతు ఫలాన్ని ఇస్తుందట. దానికంటే గొప్పది ఏంటో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇవి గింజల మాలతో, ఏవైనా గింజలతో జపం చేయడం, కొందరు మిరియాలతో చేస్తారు, కొందరు బఠానీలతో చేస్తారు. ఒక్కొక్క కామ్యం కోసం చేయడం అనేది అది 10 రెట్లు ఫలం ఇస్తుంది. అలా గవ్వల మాలతో 100 రెట్లు ఫలం, పగడాల మాలతో 1000 రెట్లు, స్ఫటికమాలతో చేసినప్పుడు 10,000, ముత్యాల మాలతో 1,00,000, పద్మాల విత్తనాల మాల చాలా విశేషం, అది కూడా శివమంత్రానికి వాడవచ్చు, అది 10 లక్షలు, బంగారు పూసల మాల అది 1,00,00,000 ఫలాన్ని ఇస్తుంది, దర్భముడులతో చేసినటువంటి మాల ఇది విశేషం. అన్నిటినీ మించి రుద్రాక్షమాలతో చేసింది అనంత ఫలదాయిని అని వివరిస్తున్నారు ఇక్కడ. అనంత ఫలదాయిని. పైగా జపంలో కూడా సంఖ్యల్లో చెప్తున్నారు. 30 పూసల మాల నుంచి రకరకాలుగా వివరించే 27 పూసల మాల, 25 పూసల మాల, 50 పూసల మాల. పైగా ఒక్కొక్క కామ్యం కోసం ఒక్కొక్క సంఖ్య ఉన్నది. ఇది కామ్య జపాలు. భక్తి జ్ఞానం వచ్చేటప్పటికల్లా వేరండి. కర్మలో భక్తి జ్ఞానాలతో, అంటే భక్తితో చేసే జపం వేరు, జ్ఞానం కోసం చేసే జపం వేరు. ఇవి ఉత్కృష్టములు. కామ్యముగా చేసే జపాలు ఉంటాయి. ఇవి ఉత్కృష్టములు అనడానికి లేదు, నీచాలు అనడానికి అంతకంటే లేదు. ఎందుకంటే కోరికంటూ ఉన్నాక భగవంతుని కోరుకోవడం తప్పులేదు. అందుకే అయితే ఒక్కటే కండిషన్, ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి. అది ఇక్కడ ధర్మబద్ధమైన కోరిక. అందుకని ఫలానా వాడు పోవాలని చెప్పి నువ్వు 50 పూసల మాల 60 పూసల మాల తిప్పినా మహాప్రమాదమే, తెలుసుకో ఇక్కడ. అది హింసా ప్రవృత్తి కానీ ధర్మ విరుద్ధమైనటువంటి ప్రవృత్తి కానీ లేకుండా ధర్మసమ్మతం, ఏదో ఒంట్లో బాగలేదు ఎవరికో మన వాళ్ళకి, అప్పుడు జపం చేయించండి. అంతేగాని మన సంస్కృతి అందరిని విడిచిపెట్టని చెప్పదు. ఉదయంలో మమత కలుగుతున్నప్పుడు విడిచిపెట్టమని చెప్పడం ఏంటి? అది ధర్మబద్ధం చేసుకో, కొన్నాళ్ళకి నీకు వైరాగ్యం కలుగుతుంది. ఇది తెలుసుకో ఇక్కడ. ధర్మబద్ధం చేసుకున్నప్పుడే మమకారం వైరాగ్యంలోకి తీసుకెడుతుంది. అందుకు ధర్మబద్ధంగా చేసుకొని ధర్మాన్ని విడిచిపెట్టి మోహంలో పడ్డావా కూరుకుపోతావు సంసారంలో. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అందుకే ఇతరుల క్షేమం కోసం ధర్మబద్ధంగా కామ్య జపాలు చేసేటప్పుడు 27 పూసల మాల ఆరోగ్యాన్ని ఇస్తున్నది. అదేవిధంగా 50 పూసల మాల శత్రుహాని, 25 పూసల మాల మోక్షము, అదేవిధంగా 30 పూసల మాల ధనము, ఇలా వివరించారు. ఇందులో వేళ్ల గురించి కూడా చాలా చెప్పారు. బొటన వేలు శ్రేష్టము అన్నారు. చూపుడు వేలు వర్జనీయమే, తర్జని వర్జనీయమే. చిటికెను కూడా వాడవలసింది అనామిక బొటన వేలు కొందరి సంప్రదాయాలు ఉంటుంది, మధ్యవేలు బొటన వేలు కూడా చెప్తారు. ఈ రెండు దోషము లేవు. అయితే కొన్ని కామ్య ప్రయోగాల్లో కూడా తర్జని వాడడం ఉన్నది, కానీ ఉత్కృష్టములు కావు గనక పెద్దలు వాడెండింటినీ కూడా చెప్పారు. అందుకే ముద్రలకు కూడా మనం మృగీ ముద్ర మొదలు పట్టినప్పుడు వీటినే కలుపుతాం, గమనించండి. ఈ రెంటి వర్జనీయం చేస్తారు. తర్జని దేనికి వాడతారంటే అవతలను బెదిరించేటప్పుడు. అమ్మవారి ఆయుధాలు అదొకటి. ఆవిడ తర్జని చూపిస్తే అసురు శక్తులు నశిస్తాయి. అందుకే పెద్దల పట్ల తర్జని చూపించకూడదని చెప్తారు. ఇప్పుడు ఆ సంప్రదాయాలు పోయేయండి. చెట్లని, దేవుళ్ళని, సూర్యుని, చంద్రుని తర్జనితో చూపించరాదంటారు ఇక్కడ. ఇవన్నీ సంప్రదాయాలు ఇప్పుడు ఎవరికి తెలియవు. కూర్చోడాలు తెలియవు, నీళ్లు తాగడాలు తెలియవు, తినడాలు తెలియవు. అవన్నీ చెప్తే ఎవడు కూర్చోడు, అదుగు భయం. సరే, మొత్తానికి ఈ తర్జని తర్వాత కనిష్ఠిక, ఈ రెండు విడిచిపెట్టి చేసేదే శ్రేష్టం అంటున్నారు ఇక్కడ. అందులో బొటనవేలు కలపడం అనేది మోక్షానికి హేతు అవుతుంది. అది ఏదైనా బొటనవేలు లేదు ఏమీ చేయలేం. బొటనవేలు అత్యంత ప్రధానం. ఇది నీకు ఇవాళ మోక్షకాంక్ష లేకపోయినా చెయ్యగా మోక్షం కావాలనే కాంక్ష ఎప్పటికైనా ఇవ్వగలదు. అది కదా, దానికి అంత శక్తి ఉన్నది ఇక్కడ. చూపుడు వేలు ఎప్పుడు వాడతారంటే శత్రునాశనానికి వాడతారు. ఇది కానీ చెప్పామనుకోండి ప్రతివాడు ఒకడు శత్రువే, జనాభా తగ్గుతుంది. ఇది ప్రమాదం. అదేవిధంగా మధ్యవ్రేలు ధనాన్ని, అనామిక శాంతిని ఇస్తాయి. అందుకే ఈ రెండు శాంతి ముక్తికి హేతువులు అని చెప్తున్నారు.
ఇందులో రకరకాల పూసలు చెప్పినప్పటికీ కూడా సర్వసాధారణంగా ఉత్తమమైనది ఏంటంటే 108 పూసల మాల ఉత్తమోత్తమము అని చెప్పారు. ఉత్తమోత్తమం 100 ఉత్తమం, 50 మధ్యమం అని వివరించారు. 54 పూసల మాల కూడా శ్రేష్టమే. వీటిని వినియోగించాలి. జపం చేసేటప్పుడు మాల ఇతరులకు కనబడరాదు. ఇది తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు తెలిసిందే కదా అనుకోవచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక చెప్పుకుంటున్నాం. అది మాల ఇతరులకు కనబడకుండా జపం చేయాలి. ఇది చాలా ప్రధానం. అంతేగాని మనం ఇక్కడ మూస్తాం కానీ కింద కనబడుతుంటుంది, అలా కూడదండి. అందుకే కొందరు ఒక సంచి తయారు చేసుకుని అందులో పెట్టుకుంటుంటారు, ఎందుకంటే మాల కనబడకూడదు. దానికి చూపుడు వేలు దగ్గర రంధ్రం ఉంటుంది, పొరపాటును కూడా తగలకుండా ఇది బయటికి పెట్టుకుంటారు. అది మంచిదే, అలాంటివి చేసుకున్న మంచిదే. మొత్తాన్ని మాల కనబడరాదు అనేది మాత్రం ప్రధానమైన అంశము. ఇందులో విశేషించి బొట్టన వేలిని విడిచిపెట్టి చేసిన జపం ఫలాన్నివ్వదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. పైగా జపం ఫలం ఎప్పుడు లభిస్తుందో చెప్తున్నారు. ఇవన్నీ శాస్త్రం. ఇది పంచాక్షరి గురించి మాత్రమే కాకుండా హిందూ ధర్మంలో ఏ మంత్రానికైనా ఇదే నియమాలు గనక, ఏ దేవతా మంత్రానికైనా మీరు ఇదే పాటించవచ్చు. ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశం గనక ఇది విశేషించి ఫలించడం కోసం ఎలా చేయాలి? గృహే జపం సమం విద్యాత్ శుచౌ గృహే. శుచి కలిగిన గృహంలో జపం చేసినట్లయితే చేసిన దానికి చేసినంత ఫలం లభిస్తుంది. దేంట్లో? అది మర్చిపోలేదు కదా, ఇంట్లో కాదు, శుచి కలిగిన ఇంట్లో అన్నారు. ఏ ఇంట్లో అయితే అంటు ముట్టు మైలా మొదలైనవి పాటించబడుతూ సదాచారం అనేది ఉంటుందో ఆ ఇంట్లో చేసిన జపం చేసిన దానికి చేసినంత ఫలమిస్తుంది. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. గృహే సమం. దాని తర్వాత విద్యాత్ గోష్ఠే శతగుణం విదుహు. గోష్ఠము అంటే గోశాల. గోశాలలో చేసేది దానికంటే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గోశాలలోకి వెళ్ళినప్పుడు నిలబడి కూడా భగవన్నామం చేస్తే చాలా విశేషం అండి. ఇక్కడ గోశాల అంత ఉత్కృష్టం. అందుకే ఎన్ని గోశాలలు ఉంటే దేశం అంత బాగుపడుతుంది. కొంతమంది గోవుల సంఖ్య పెరుగుతున్నా, గోవులు పెరుగుతున్నా, నిన్ను గోవులు ఏం చేసుకుంటాం, గోశాలలు ఏం చేసుకుంటూ ఉంటారే, వాళ్ళు రేపు రాముణ్ణి కృష్ణుని దండం పెట్టినా రామకృష్ణులు కూడా అనుగ్రహించారు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళకు కూడా గోవులంటే మహాప్రీతి. ఇది మరువరాదు. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే ఇక్కడ గోశాలలో చేసే జపం అంత ముఖ్యం. అంటే గోశాలలోంచి ఏ శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయో పరిశీలించాలి. కలిపురుషుడు ప్రపంచంలో అందరినీ దెబ్బతీయడానికి కంకణం కట్టుకుని పూజించదగ్గ గోవులు భారతదేశంలోనే ఉంటాయని తెలుసుకుని భారతదేశంలో ఆక్రమించి గోశాలల సంఖ్య తగ్గేటట్టు చేశాడు. హిందువులకు కూడా గోవుల మీద భక్తి తగ్గేటట్టు చేస్తున్నాడు. అందుకే పోతే పోయింది ఏం కానివ్వండి అని మనం ఊరుకోవడం వల్ల, ప్రోత్సహించడం వల్లే గోవధ బాగా జరుగుతుంది. ఈ కాశీక్షేత్రంలో విశ్వనాథుని మనం ప్రార్థించుకుంటూ హిందువులు బుద్ధులు మారాలి, తమ గోవుల్ని, తమ క్షేత్రాల్ని, తమ దేవాలయాల్ని తాము పరిరక్షించుకోవాలని స్పృహ, స్పందన హిందూ జాతి కలగాలని, కలిగించమని విశ్వనాథుడికి ప్రార్థన చేసుకున్నాడు. గోశాలకు ఉన్నటువంటి శక్తి గురించి అలా చెప్తున్నాడు. ఇంటికంటే 100 రెట్లు గోశాల అని చెప్పబడుతున్నది. అటు తర్వాత వివరిస్తుంది పుణ్యారణ్యే. పుణ్యారణ్యములు ప్రతి అడవులు కావండి, పుణ్యమైన అరణ్యాలు చాలా ఉన్నాయి మనకి, నైమిషారణ్యం వంటివి. అటువంటి చోట చేసే జపము సహస్రగుణముచ్యతే. అలాగే తథ ఆరామం, తోటలు. ఈ తోటలు అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుణ్య దేవతా వృక్షములు ఉన్నటువంటి వనములు అనగా బెల్వము, ఉసిరిక, తులసి, అదేవిధంగా అశ్వత్థము, వటము, నేరేడు, మామిడి, ఇక ఔదుంబరం, ఇవి దేవతా వృక్షములు. ఇలాంటి ఉన్న చోట్లనే మనం పవిత్రమైన అరణ్యముల కింద భావించాలి. పుణ్యారణ్యములు అంటే పవిత్ర వృక్షములు కలిగినటువంటి అరణ్యం. దేవీ పురాణంలో ఒక మాట చెప్తాడు శివుడు, ఎక్కడ ఉసిరిక, తులసి, మారేడు 3 ఉంటాయో అది క్షేత్రం అని చెప్పాడు. అలాంటి చోట జపం చేయడం చాలా విశేషమే అని వివరిస్తూ అక్కడ జపం నువ్వు గోశాలలో చేసిన దానికంటే 1000 రెట్లు పుణ్యాన్ని ఇస్తున్నది. సహస్రగుణముచ్యతే. ఇక నద్యాం, నదిలో చేసినట్లయితే 10,000 రెట్లు ఫలితం. కోటిం దేవాలయే, దేవాలయంలో చేస్తే విశేషం. అనంతం మమ సన్నిధో, నా దగ్గర చేస్తే అనంత ఫలం అన్నాడు ఎవడు? శివుడు. ఆయన దగ్గరికి వెళ్తే జపం ఎందుకండి ఇంకా? అంటే ఆయన ఆలయములు యందు అని అర్థం ఇక్కడ. అందుకే కాశీలో ఒక్క మాల తిప్పినా అనంత ఫలమే. ఎందుకంటే మనం విశ్వనాథుడి గుడికి వెళ్ళలేదే, కేదారనాథ్ గుడికి వెళ్ళే అక్కర్లేదు. కాశీలో ఉన్నామంటే విశ్వనాథుడు ఒళ్ళో ఉన్నాం, తెలుసుకోండి. కాశీ అంటేనే విశ్వనాథుడు. పంచక్రోశాత్మక జ్యోతిర్లింగ క్షేత్రమే వారణాసి. ఇది మర్చిపోరాదు. ఇక్కడ అనంత ఫలం. అందుకే నా సన్నిధి అన్నాడు. అందుకే భక్తుడైన వాడు ప్రయత్నించి శివక్షేత్రాలకు వెళ్ళి శివుడి సన్నిధిలో సాధన చేయాలి. ఇక్కడ
అది చెయ్యకుండా అడ్డుకుంటే దుష్టశక్తులు, ఎందుకంటే గొప్ప ఫలం రానివ్వకుండా చూడాలని అనేక మంది ప్రయత్నిస్తారు. వాటిని అధిగమించి వెళ్ళగలగాలి. అప్పుడు మమ సన్నిధౌ అనంతం అన్నాడు. మరికొన్ని ఫలితాలు చెప్తున్నాడు. ఇవి ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. నేను నిత్యం కాశీలో ఉంటే ఉండగలమా? పోనీ ఎక్కడున్నప్పటికీ కూడా మరికొన్ని ఫలితాలు చెప్తున్నాడు. సూర్యుని ఎదురుగా చేస్తే అధిక ఫలం అండి. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే నాస్తికుడికి సూర్యుడు అనగా ఫైర్ బాల్, ఆస్తికుడికి సూర్యుడు అనగా భగవంతుడే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఒక పిల్లాడికి అమ్మ, మరో పురుషుడికి స్త్రీ, అంతే ఇక్కడ. ఒకడికి స్త్రీగా కనిపించింది, పిల్లాడికి అమ్మగా కనబడుతుంది. ఒకడికి ఫైర్ బాల్గా కనబడ్డవాడు ఇంకోటికి దేవుడిగా కనబడుతున్నాడు. ఇది మనస్సంస్కారం అండి ఇక్కడ. వాటిలో ఉన్న దివ్యశక్తి అలాంటిది ఇక్కడ. ఆ విశేషమైన భావాన్ని మనం ఇక్కడ గమనిస్తూ సూర్యుని ముందు, అగ్ని ముందు, అందుకే దీపం అనేది చెప్తున్నారు ఇక్కడ. అందుకే దీపం వెలిగించనిది ఇళ్లల్లో జపాలు అవి కూడదు. అలాగని కాశీలో గంగొడ్డని దీపం వెలిగిస్తాను అక్కర్లే, అక్కడ కూర్చుంటే చాలు. కనుక సూర్య అగ్ని ఇందు అనగా చంద్రుడు ఆయన ముందు, అలాగే జలస్యచ నీటి సన్నిధిలో అన్నాడు ఇక్కడ. అంత గొప్పది. అలాంటిది పుణ్యనదుల గురించి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. విశేషించి గురు సన్నిధౌ అన్నాడు ఇక్కడ. గురువు సన్నిధిలో చేసిన దానికి కూడా అధిక ఫలితం లభిస్తూ ఉన్నది. అలాగే విప్రులు, వేదవేత్తలు మొదలైన వారు ఉన్న చోట చేసిన దానికి శ్రేష్ఠ ఫలం ఉన్నది. గవాం ఆవుల సన్నిధిలో అన్నారు. మరి ఇందాక చెప్పారు కదండి, ఇది గోశాల అన్నారు. ఇప్పుడు గోవు అన్నారు ఇక్కడ. శాల కాకపోయినా గోవు దగ్గర కూర్చున్నా చాలు అని చెప్పడం ఇక్కడ. సన్నిధౌ సస్యతే జప. దిక్కుల్లో కూడా ముందే చెప్పాడు, పూర్వ ఉత్తర ఈ రెండు దిశలు ముఖ్యం. దక్షిణ పశ్చిమ దిశలు శ్రేష్టములు కావు, కానీ కొన్ని ప్రయోగాల కోసం చేస్తారు. ఆ ప్రయోగాలు కొన్ని కేవలం లౌకికం, వాటి గురించి చెప్పక్కర్లేదు. దక్షిణంచ అభిచారికం, పశ్చిమం ధనదం విద్యాత్ అంటూ కొన్ని వివరించారు. ఉత్తరం శాంతిదం, పూర్వాభిముఖం ఐశ్వర్యం అన్నారు ఇక్కడ. ఇవి చాలా ప్రధానమైనవి. ఇక సూర్యాగ్ని విప్రదేవానాం గురువునామపి సన్నిధో మళ్ళీ విశేషంగా చెప్తున్నాడంటే సూర్య సన్నిధి, అగ్ని సన్నిధి, విప్ర సన్నిధి, గురు సన్నిధి ప్రయత్నంతో సాధించి జపం చేసుకోన్నాడు ఇక్కడ. అందుకే ప్రతివాడు ప్రాతకాలంలో సూర్యునికి అభిముఖంగా నిలబడి వారి అభీష్ట మంత్రాన్ని జపించడం కంటే గొప్ప సిద్ధి లేదు. ఎందుకంటే సూర్యుడు ప్రతివారికి కనబడే మహావిశ్వనాథ జ్యోతిర్లింగం. సూర్యుడు జ్యోతిర్లింగ స్వరూపుడు, సాక్షాత్ శివుడే. అది గ్రహించగలిగితే సూర్యుడిని శివుడని నమస్కరించే వాడికి అంత శివమే లభిస్తున్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే సూర్యుడికి అభిముఖంగా ఉంటూ ధ్యానించవలసిన విషయం. సూర్యాగ్ని విప్రదేవానాం గురువునామపి సన్నిధౌ అన్యేషాంచ ప్రశస్తానాం మంత్రం. ఇది విశేషమైన అంశము. అయితే ఎప్పుడూ కూడా సూర్యుడు, అగ్ని, చంద్రుడు వీటికి విముఖంగా తిరిగి జపం చేయొద్దు అన్నాడు ఇక్కడ. ఇది చాలా ప్రధానం. అంటే సూర్యుడి వైపు వీపు తిప్పి, అగ్ని వైపు వీపు తిప్పి, దేవతల వైపు వీపు తిప్పి, విప్రుల వైపు వీపు తిప్పి కూర్చోరాదు. ఇది అందుకే పెద్దలు చెప్తారు, వీపు తిప్పడం అంటే నిర్లక్ష్యం. ఇలా గోవులు ఉన్నప్పటికీ కూడా వాడికి పెడముఖంగా కూర్చోరాదు అని చెప్పారు ఇక్కడ. అదేవిధంగా తలపాగా చుట్టుకుని జపం చేయరాదు, చొక్కా తొడుక్కుని జపం చేయరాదు. ఈ మాట అంటే కొన్ని ప్రాంతాల్లో ఒప్పుకోరు, వాళ్ళు చేస్తున్నారు. ప్రాంత భేదాలు బట్టి, అక్కడున్న వాతావరణ భేదాలు బట్టి వదిలేద్దాం, చర్చనీయాంశంగా తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ చెప్తున్న ఉష్ణీషి కంచుకి నగ్న వస్త్రరహితంగా చేయరాదు. అలాగే జుట్టు ముడి విప్పి జపం చెయ్యరాదు. ఇది చాలా ప్రధానమండి. మంత్రాలు అడిగే వాళ్ళు చాలామంది తయారవుతూ బాబ్డు హెయిర్లు చేయించుకుని జుట్లు వేలాడేసుకు తిరిగే వాళ్ళు మంత్రానికి అర్హులు కారు, దేవతా పూజకు అర్హులు కారు, గురువిచ్చే తీర్థం పుచ్చుకోవడానికి కూడా అర్హులు కారు. తెలుసుకోండి ఇక్కడ. ఎలా చెప్తారేంటండి అంటే కాశీలో చెప్పినప్పుడు కూడా భయపడ్డాం. ఎందుకండి ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ మంత్ర జపం చేయాలి అంటే జుట్టు ముడి వేసుకోవాలి. జడ వేసుకున్నా సరిపోదు, ఆ కింద కొసలు వేలాడకూడదు, అది ముడి పడిపాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. ముడి అంటూ లేనప్పుడు జపం ఫలించదు సరికదా. పద్ధతిగా చెయ్యని ఒకానొక దోషం ఏర్పడి తద్దేహం పిశాచగ్రస్తమవుతుందని మరో గ్రంథాంతరంలో చెప్పబడ్డ అంశం. ఇది చాలా అప్పటికే పిశాచం లోపలికి దూరితే ఈ మాట రుచించదు కూడా. ఇది చాలా ప్రధానమైన అంశం. పిశాచం రుచించనివ్వదు. అందుకే చాలామంది గురువుల దగ్గరికి మంత్రం అడిగితే జుట్టు ముడి వేసుకోనప్పుడు మంత్రం కోసం వెళ్ళకండి. దయచేసి వాళ్ళని ఏడిపించకండి, వాళ్ళు బాధ పెట్టకండి. ఒకవేళ పుచ్చేసుకుని కూడా జుట్లు ముడి వేసుకుని తిరిగారు, విప్పేసి తిరిగారు అనుకోండి, గురుద్రోహం అనే మరో పాతకం వస్తుంది. ఎందుకు ఘోరం ఇక్కడ. నేను మాట అనట్లేదు, శివుడే చెప్తున్నాడని ఉపన్య మహర్షి కృష్ణుడికి చెప్తున్నాడు. మంత్రం చెప్పిన దేవుడే ఇది చెప్పాడు. మంత్రం మహిమ అంత నవ్వుతూ విన్నారే, నియమాలు కూడా అంతే నవ్వుతూ విన్నారు ఇక్కడ. ఆ లాభం కావాలంటే ఇలా ఉండాలి. అరే మందు వేసుకున్నప్పుడే ఈ మందు కలపకపోతే కడుపులో మంట పుడుతుంది అంటే నువ్వేం చేస్తున్నావు, కలుపుకుంటున్నావా లేదా? అంతేగాని విడిచిపెడితే ఏమవుతుంది, మంటలు పుడతాయి. ఇది అంతే, జాగ్రత్త. మంత్రంకి నియమాలు ఉంటాయి.
ఎవడో నిష్కామంగా అవధూత స్థితికి వెళ్ళిన వాడికి విషయాలు వేరు. అది వెళ్ళిన వాడు కోర్టుకు ఒకడు కూడా ఉండడు. అందరూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పి విధి నిషేధాల అతీతలు మనవద్దు, ఇది చెప్పడం. అందుకే ఉష్ణీషి కంచుకి నగ్నో ముక్తకేశో, అలాగే మెడకి వస్త్రం చుట్టుకుని జపం చేయరాదు. ఇది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇది వివరిస్తూ అపవిత్ర కలహ, చేతులు కాళ్ళు కడుక్కోకుండా స్నానాదులు లేకుండా జపం చేయరాదు. అశుద్ధ, అలాగే ఏడుస్తూ జపం చేయరాదు. అయితే భగవంతుని తలంచుకుంటూ తాదాత్మ్యంగా అశ్రువులు రావడం ఏడుపు కాదు. ఎవడో ఏదో తలంచుకుని లౌకిక విషయాలతో వచ్చేది వేరు. అందుకే ఏడుస్తూ జపం చేయకూడదు, క్రోధంతో జపం చేయకూడదు. కొంతమంది జపం చేస్తూ కోపొచ్చు అవన్నీ చెప్తానని సైగ చేస్తూ ఉంటారు. అది మహాభయంకరమండి ఇక్కడ. కానీ క్రోధంతో చెయ్యరాదు, మదంతో చెయ్యరాదు, ఇవి వివరిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా క్షుతం త్రీడి నిష్ఠీవన విజృంభతే, తుమ్ము ఆవులింత ఉమ్మి ఇలాంటివి జపకాలంలో కూడదు. ఒకవేళ ఆపుకోలేని ఆవలింత తుమ్ము వస్తే చేయవలసింది ఏమిటి అంటే కుడి చెవిని తాకి సూర్యుని కానీ దీపాన్ని కానీ చూడాలి అని చెప్పాడు. అంతేకాదు ఇంకా చెప్తున్నాడు, ఒకవేళ జపం చేసేటప్పుడు కానీ అలాంటివి వస్తే స్వామి చెప్తున్న విషయం ఏంటంటే నిన్ను నన్ను తలంచుకొని ఆచమేత్ సంభవే, వీలైతే ఆచమనించే. ఆచమనం సాధ్యం కానప్పుడు అంటే మాల మధ్యలో ఉన్నప్పుడు ఆచమనం చేయలేవు కదా, అటువంటప్పుడు మాం త్వయా సహా, నీతో ఉన్న నన్ను తలంచుకొని ఆ సమయంలో అతడు దీపాన్ని కానీ జ్యోతింశచ ప్రపశ్యేద్వా, జ్యోతిని చూడాలి అన్నాడు. జ్యోతి అనగా సూర్యభగవానుడు కానీ దీపం కానీ చూసి వీలైతే ప్రాణాయామం మరొకసారి చేసుకుని కొనసాగించాలి అని చెప్తున్నాడు. అదే జపం చేసేటప్పుడు సంస్కార రహితులై నీచ జీవితం గడిపే వారి చూపు పడరాదు. ఇవన్నీ నియమాలండి. అలాగే దేవతకు నివేదించిన అన్నం కూడా సంస్కార రహితులు చూస్తే తినరాదు. అన్నాన్ని ఆశ్రయించుకు ఇన్ని శక్తులు వస్తాయి. అవన్నీ తెలియాలి అంటే అన్నం తినడానికి ఎలా అని ఒక 2 గంటలైనా ఉపన్యాసం చెప్పాల్సిన సబ్జెక్ట్ ఉంది. అది వేరే విషయం. విన్నా భరించగలగాలి కదా. సరే, మొత్తానికి ఇవన్నీ విషయములు చూపిస్తున్నాడు ఇక్కడ. ఇతరులు చూసినప్పుడు ఎవరంటే శునకం కానీ దుష్టులు కానీ చూస్తే ఆ జపం ఫలించదు. అందుకే వారు చూపు పడకుండా జాగ్రత్త పడాలి అని వివరిస్తున్నారు. అదేవిధంగా యానశయ్యాధిరూఢో వా చింతవ్యాకులతో ధవ, మనస్సంతా చింతాకులితం అయినప్పుడు జపం ఫలించదు, తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడూ కూడా సుఖంగా ఆనందంగా పాజిటివ్ థాట్తో జపం చేయాలండి, చింతలతో జపం చేయకూడదు. ఇక నడుస్తున్న వాహనంలో పడుక్కొని జపం చేయరాదు, ఇవి వివరిస్తున్నారు. అన్నిటికీ మించి సదాచారం ఉన్న జపమే సిద్ధినిస్తుంది సుమా పార్వతి. సదాచారో జపన్ శుద్ధం ధ్యాయన్ భద్రం సమస్నతే, సదాచారముతో కూడిన జపం మాత్రమే శుద్ధినిస్తున్నది. ఎందుకంటే ఆచార పరమో ధర్మ, ఆచార పరమం ధనం, ఆచార పరమా విద్య, ఆచార పరమాగతి. ఆచారమే ధర్మము, ఆచారమే ధనము, ఆచారమే విద్య, ఆచారమే గతి. ఆచారహీన పురుష లోకే భవతి నిందిత, పరత్ర సుఖీ న స్యాత్ తస్మాద్ ఆచారవాన్ భవేత్. ఆచారం లేనివాడు ఈ లోకంలో కూడా సుఖపడలేడు. కొందరు అంటూ ఉంటారు, ఆచారం లేకపోయినా వాళ్ళు బాగున్నారు కదండి, ఆచారాలు ఉండి మమెందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే ప్రతివాడు వాడి కష్టాలు ఏకరువు పెట్టాడు, వాడి కష్టాలు వాడికి ఉంటాయి. కానీ ప్రస్తుతం బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ పరిణామంలో భయంకరమైన దెబ్బలు తీస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఆచారం లేకపోయినా వాళ్ళు ఫారెన్లు తిరుగుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, హాయిగా బతికేస్తున్నారు, చాలు కదా అనుకుంటాం. కానీ వాడికి కానీ వాడి తరాలకు కానీ తర్వాతి వంశంలో కానీ మోకాలు చిప్పలు పగలగొట్టేటంత భయంకరమైన దెబ్బలు తీస్తాయి, సందేహం లేదు. ఇక్కడ ఆచారం అందరూ పాటించలేరు, కానీ తెలిసి పాటించకపోతే దోషం. తెలిసినంత పాటించాలండి, అందరూ తెలుసుకోలేరు, తెలిసినంత పాటించాలి. అది మళ్ళీ ఒకనొక రుగ్మత కింద తయారవ్వకూడదు, ఇది కూడా ప్రధాన అంశం. తెలిసినంత సదాచారం పాటిస్తూ ఉన్నప్పుడు ఏ సాధన అయినా సిద్ధిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. యస్య యద్విహితం కర్మ వేదే శాస్త్రే చ వైదికే తస్య తేన సమాచార సదాచారో నచేతరః. విహిత కర్మ సదాచారం వల్లనే ఫలిస్తుంది. వైదిక కర్మలన్నీ కూడా సదాచారం ఉన్నవాడికే ఫలిస్తాయి, కానీ వేదం ఉంది కదా అని ఆచారాన్ని విడిచిపెడితే ఆ వేదం కూడా వాడిని కాపాడలేదు. ఇది ఆచారహీనం నపునంతి వేదాహ అనే మాట దీన్నే వివరిస్తున్నది. అసలు సదాచారం అంటే ఏమిటంటే ఆచరితత్వాచ్చ సదాచారస్య ఉచ్యతే. సత్పురుషులు ఆచరించేదే సదాచారం. సత్పురుషులు శాస్త్ర విహితమైన కర్మాచరణ చేస్తారు, మనకు శాస్త్రాలన్నీ తెలియవు, అందుకే సత్పురుషుడిని ప్రమాణంగా తీసుకువెళ్ళాలి అన్నారు ఇక్కడ. దీన్ని శిష్టాచారం అని మరొక పేరుతో చెప్తారు ఇక్కడ. సదాచారస్య తస్యాహు ఆస్తిక్యం మూల కారణం.
సదాచారానికి మూలం ఆస్తిక్యం ఉన్నాడు. ఆస్తిక్యం అంటే శాస్త్రము సత్యమనే భావం. ఆస్తిక్యం అనే పాదానికి అర్థం శాస్త్రము సత్యము అనేటువంటి విశ్వాసానికి ఆస్తిక్యం అనే పేరు. ఆస్తిక్య సదాచారానికి మూలం. అయ్యా పంచాక్షరి చెప్పమంటే ఇవన్నీ చెప్తాడేంటి? శివుణ్ణి అడగండి ఆ మాట, నన్ను కదా అని చెప్తున్నాడు. ఇదంతా పంచాక్షరి గురించి చెప్తూ ఆస్తికశ్చేత్ ప్రమాదాద్యే సదాచారాదవిచ్యుత నదుష్యతి నరో నిత్యం తస్మాదాస్తికతాం వ్రజేత్. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. శాస్త్రము సత్యం, శివుడు సత్యం, పంచాక్షరి ఇంత మహిమాన్వితం అనే ఆస్తికత నీకు గట్టిగా ఉన్నట్లయితే, సదాచారానికి ఆస్తికత మూలం గనక ఈ ఆస్తికత నీకు దృఢపడితే సదాచారం నీకు తెలియకో తెలుసో తప్పినా దోషము రాదు, ఫలితాన్ని ఇస్తుంది. ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ. కానీ ఆస్తికత చాలా ప్రధానం. దీన్ని బట్టి ఆస్తికత ఉంది కనుక సదాచారం తప్పేస్తాను అని, తప్పుతున్నాను తెలుసు కదా, అయితే దోషం వస్తుంది. అంటే ఆస్తికత ఉన్నప్పుడు సదాచారం నీకు సాధ్యమైనంత చేస్తే చెయ్యాల్సినంత చెయ్యలేదు కదా, ఆ దోషం రాకుండా శివుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అందుకే ఆస్తిక్యం అనేది ఇంత గొప్ప విషయం. ఆస్తికశ్చేత్ ప్రమాదాద్యై, ప్రమాదము చేత సదాచారము పాటించకపోయినా ఆస్తికత ఉన్నట్లయితే, ప్రమాదం అంటే పొరపాటు, తెలుసో తెలియకో ఆచారం తప్పాం, అంత మాత్రానికి ఆచారరహితంగా చేసుకుని నాశనం అయిపోతాం అనకూడదు. ఇక్కడ ఇప్పుడు ఆస్తిక్యం ఉంది కదా, తెలిసాక మళ్ళీ చెయ్యలేదా దోషం. అందుకే తెలుసుకోకుండా ఉంటే బాగుండు బాబు అంది ఒక ఆవిడ. నువ్వు చేస్తున్నది సరిపోలేదనుకో, శివుడు ఎవరి ద్వారానైనా నీకు తెలియజేస్తాడు. అది తెలిసాక నువ్వు చేయలేదనుకో దెబ్బ. ఎవరి ద్వారా అయినా అంటే మళ్ళీ శాస్త్ర ప్రమాణము, అది చాలా ప్రధానం. ఎవడో అంటే ఎవడికి పడితే ఆచారాలు చెప్పాలండి. ఒక ఆవిడ ఇంట్లో శివుడు ఫోటో పెట్టుకుంది, అరమొచ్చిన కన్నులతో శివుడు ఉన్నాడు. పేరంటానికి వచ్చింది ఇంకొక ఆవిడ. వెళ్ళినవాడు ఊరుకోవద్దు, వెంటనే చూసి ఇదిగో అలా అరమొచ్చిన శివుడు ఇంట్లో ఉంటే మొత్తం శ్మశానం అయిపోతుందిట అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా ఈవిడి గోల, అది ఎక్కడ పడేద్దామా పటం ఎదురు చూస్తుంది. ఎన్నాళ్ళు పోషించింది. ఇంకొక ఆవిడ వచ్చింది, కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు, వేణుగోపాలుడు. అలాగా వేణుబూతున్న కృష్ణుడు ఉంటే అన్ని ఊదేస్తాట, తీసేయని చెప్పింది. వెంటనే తీసేద్దాం. ఇవి భలే పడతాయండి. ఇవి చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు, కొంతమంది ఉంటారు. ఒక గురువు కాదు, ఎవడు చెప్పినా వీళ్ళు మఠం వేసుకునేస్తుంటారు. నోరు తెలుసుకుని లేనిపోని అయోమయాలు. ఎన్ని వింటావు? ఒక ప్రమాణం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సంప్రదాయం లేదు, ప్రతిదీ వినేయాలి. అంటే ఈ చెప్పేవాడి మీద నమ్మకం లేదు కనుక వాడిది వింటాడు. ఇలాంటివి ఎక్కువైపోతున్నాయండి. వీటి వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి. పైగా అసలు సదాచారం బాబు జుట్టుముడి వేసుకో ఆచమనం చేయి కంటే ఈ కృష్ణుడిని తీసి బయటపడి ఆ శివుడిని తీసి అవతల పడి అనేవి భలే పడతాయి. ఇట్లాంటి భలే చెప్తూ ఉంటారు. దానితో వీళ్ళు ఒళ్ళు వణుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ శివుడిని చూస్తున్నది భయం. నిన్న వరకు ధ్యానం చేస్తూ తృప్తిగా ఉన్నాడు, ఇప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు కదా, ఇంకా మనసు నిలవదు. ఏం బాధలండి ఇక్కడ. ఇలాంటివి మాత్రం బాగా వ్యాప్తి అయిపోతుంటాయి. దానికి ధర్మ సందేహాలు, సమాధానాలు, శీర్షికలు, కూర్చోడాలు, మఠాలు వేసుకోవడాలు, టైం వేస్ట్ చేసుకోవడాలు. ఏం చెప్తాం ఇక్కడ? ఇలా బయలుదేరుతున్నాయి. అందుకే చెప్పినది అన్నప్పుడు మళ్ళీ అక్కడ శాస్త్రము, గురువు, ఆచారము ఇవన్నీ గ్రహించవలసింది. అవి శాస్త్ర ప్రమాణం. ఎన్నో రకాల శాస్త్రాలు, అందుకే గురువు అవసరమైంది. వైద్యానికి డాక్టర్ ఎంత అవసరమో ఆధ్యాత్మిక గురువు అంత అవసరము. ఇది చాలా ప్రధానమైన అవసరం. అందుకని మెడిసిన్ పుస్తకాలు దొరుకుతున్న పుస్తకాలు ఎక్కడున్నాయి, రోగం ఎక్కడుంది, చదివేసి మందు పుచ్చుకుందాం అనుకోకూడదు. మధ్యలో వైద్యుడు ఉంటాడు. అందుకే శాస్త్రం ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, మధ్యలో గురువు ఉండాలి. ఇది గమనించవలసిన అంశం. ఇది సంప్రదాయం, ఇది పరంపర. అది అందుకే సదాచారం తెలుసుకుని వీలైనంత పాటించాలి. ఒక దేశకాల పరిస్థితులు అనుకూలించవు. అటువంటిప్పుడు నువ్వు సాధ్యమైనంత పాటించాలి. అందుకని వదిలేశానండి అనకుండా అప్పుడు ఆస్తిక్య బుద్ధి ఆ పాటించని దోషాన్ని తొలగిస్తున్నది. అది ఇక్కడ అందమైన మాట చెప్పాడు. ఇక్కడ యథేహాస్తి సుఖం దుఃఖం సుకృతే దుష్కరేపి తథా పరత్రత చాసిస్తి మతి రాస్తిక్యముచ్యతే. ఆస్తిక్యం అనే మాటకు మరొక అర్థం చెప్తున్నాడు. శాస్త్ర విశ్వాసం ఒకటి, ఇహం ఎలా ఉందో పరం కూడా అలాగే ఉంది అనే విశ్వాసం పేరు ఆస్తిక్యం అన్నాడు ఇక్కడ. నేను చచ్చిపోయాం వాడికి ఎంత దుఃఖం ఎందుకండి? నిజంగా చెప్పాలంటే ఎప్పటికోడు పోతాం, అందరికీ తెలుసు, నాస్తికుడికి తెలుసు. ఎప్పటికోడు పోతా ఉన్నప్పుడు నీ మనవడి కోసం ఏడుపు ఎందుకు? నువ్వు పోతే వాడు ఉండడు, నేను పోయికి వాడు ఎలాగా? నువ్వు చూస్తే కదా దుఃఖం, చూడ్డానికి నువ్వు ఉండవు అన్నప్పుడు మరి ఎందుకయ్యే ఏడుపు నీకు? అయినా మోహోదం లేదు నాస్తికుడికి. ఇంకా ఆస్తికుడికి పోయినా నేను ఉంటానంది కనుక పైన కుంకుడు చెట్టు మీద కూర్చునైనా మనవాడిని చూసి ఏడుస్తాను అనుకుంటాడు. వాడు కనీసం కొంతైనా ఇలా ఉంటాయి. కనుక ఆస్తికుడు ఏడుపుకి అర్థం ఉంది, నాస్తికుడికి ఎందుకు ఏడుపో తెలియదు. కానీ సగం నాస్తికం సగం ఆస్తికం, ఇదొకటి వచ్చింది ప్రారంభం అండి. కొంత నమ్ముతాడు, కొంత నమ్మడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి బాగుపడతారో పరిశీలించండి ఇక్కడ. అందుకే ఆస్తికి ఇక్కడ ఎలా సుఖదుఖాలు ఉన్నాయో అక్కడ కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఎందుకంటే చేసిన కర్మకు అనుభవించడానికి ఒక్క జీవితం సరిపోతుంది. మనం చేసిన కర్మలు అనుభవించడానికి ఒక్క జీవితం సరిపోదు.
కానీ చేసిన కర్మలు ఎక్కడికి పోతాయి? పారేసిన విత్తనాలు ఎప్పటికైనా మొలకెత్తక తప్పవు, చేసిన కర్మలు ఎప్పటికైనా ఫలించక తప్పవు, వాడికి జన్మలు ఎత్తక తప్పదు. కనుక జన్మలుంటాయని చెప్పింది ది మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్. అదేది అంటే ఓన్లీ హిందూయిజం. తెలుసుకోండి, ఇంకోటి ఏమీ చెప్పలేదు ఇక్కడ. సైంటిఫిక్ అది. ఇక్కడ ఎలా ఉన్నాయో అక్కడ కూడా ఉంటాయి అనే భావం పేరు ఆస్తికత. అది పరలోక విశ్వాసం కూడా ఆస్తికత కిందకి వస్తుంది. ఇంకొక మాట చెప్పనా? ఇన్ని నియమాలు చెప్పాను, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, సదాచారం ఇవన్నీ చెప్పానా? రహస్యం సుమా. ఎందుకు ఆ మాట చెప్పండి, ఇది కానీ బయట పెట్టేస్తే పర్వాలేదన్నమాట ఎక్కువైపోతుందిట. అందుకే స్వామి చెప్తున్నాడు, రహస్యం అన్యద్వక్ష్యామి గోపనీయం ఇదం ప్రియే నవాచ్యం యస్య కశ్యాపి. ఇది రహస్యం, దాచుంచు, ఎక్కడ పెడితే అక్కడ చెప్పకు. ముఖ్యంగా నాస్తికుల ముందు చెప్పకు సుమా. నేను పార్వతీదేవి బయలుదేరి చెప్తుందా, మా బొడ్డుగాళ్ళు చెప్తారేమో అని హెచ్చరించాడంటే మరి ఏం కాదు. ఇక్కడ నాస్తికులతో చెప్పకన్నాడు. అందుకే కాశీక్షేత్రాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ నాస్తికుల సంఖ్య కంటే ఆస్తికుల సంఖ్య ఎక్కువ, అనుష్ఠానపరుల సంఖ్య ఎక్కువ, శ్రద్ధాళువుల సంఖ్య ఎక్కువ, సిద్ధపురుషుల సంఖ్య ఎక్కువ. కనుక ఇంతమంది ఎక్కువ అవడంతో వాళ్ళు ఒకరు ఇద్దరున ప్రతిఫలించదు. కనుక వీళ్ళ సమక్షంలో చెప్పుకుంటున్నాం. ఏమిటా రహస్యం అంటే, సదాచార విహీనస్య పతితస్య అంత్యజస్య చ. సదాచారం లేనివాడైనా పతితుడైనా పంచాక్షరాత్ పరతరం నాస్తి పరిత్రాణం కలవు యుగే. పంచాక్షరాన్ని మించిన గొప్ప రక్షణ మరొకటి లేదు సుమా. ఇది జపించేవాడు ఎటువంటి వాడైనా జపం చేసుకోవచ్చు. గురువు ద్వారా నియమం పొంది జపించుకుంటూ ఆ నియమాలు పాటిస్తూ వెళితే వాడు ధన్యుడే. అంతేకాదు, వాడు నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, పడుకున్నా మంత్రం చేసుకోవచ్చు. ఎందుకేం చెప్పాడు? శరీరం మీద చేయొద్దు అన్నాడు. వాహనాల మీద చేయొద్దు. వీడేం చెప్తున్నాడు? ఎప్పుడైనా చేసుకోన్నాడు. గచ్చతస్థిష్టతో వాపి స్వేచ్ఛయా కర్మ కుర్వతః అశుచేర్వా శుచేర్వాపి మంత్రోయన్న చ నిష్ఫలః. ఎలా చేసినా మంత్రం నిష్ఫలం కాదన్నాడు. అంటే నువ్వు మంత్రం పండించుకోవడానికి సాధనా దృష్టితో చేసేటప్పుడు ఇందాక నియమాలన్నీ చేయాలి. అలా మంత్రం ఇందాక చెప్పిన పురశ్చరణాదులు చేసినట్లయితే ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నా మంత్రాన్ని మనసులో చేసుకోవచ్చు. అది చాలా ప్రధానమైన అంశం. అయితే అనాచార అశౌచ పరిస్థితులు ఉన్నాయని నీకు అనిపించినప్పుడు మాత్రము ఆపేయి. అది చాలా ప్రధానమైనది. ఊపిరిలా మంత్రం కలిసిపోవాలి. ఈ మాట ఇక్కడే కాదు, ఇతర మంత్రశాస్త్రాల్లో కొన్ని విషయాల్లో చెప్పారు. గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్ నపి శుచిర్వా అశుచిర్వాపి మంత్రైక శరణస్య చ. ఇది వాక్యం. అంటే మంత్రమే సర్వస్వమని శరణాగతిలో ఉన్నటువంటి వాడు ఎక్కడున్నా మానసికంగా చేసుకోవచ్చు. అలాగూ మానసికంగా, ఇది ప్రధానం. మళ్ళీ ఉపాంశు పెదవు కదిపోయి ఉంటే మాత్రం మళ్ళీ మఠం పద్ధతి. అయితే మానసికంగా చేసుకోవాలన్నారు కనుక ఇవాళంతా మానసికంగా చేసేస్తాను అనకూడదు. నువ్వు నియతంగా చేయాల్సిందేదో అది కూర్చుని శుచిగా చేయాలి. మిగిలిన సమయంలో నువ్వు మంత్రాన్ని ప్రీతిపూర్వకంగా మానసికంగా చేయవచ్చు. అలా చేసేవాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా మంత్రాలు అయిపోతాయి. అలాంటి మహాత్ములు చాలామంది ఉంటారు. మొత్తానికి ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్తూ, ఇది అనాచారవతాం పుంసాం అవిశుద్ధ షడధ్వనాం. అంతేకాదు, ఎవరికైతే ఉపనయనాది సంస్కారములు ఉంటాయో వాళ్ళకి షడధ్వ శోధనము, న్యాసము ఇత్యాదులు ఇవ్వాలట. అవి లేనటువంటి వారికి కేవలం ధ్యానము, మంత్రము, వీటితోనే వాళ్ళు శుద్ధులవుతారు. వాళ్ళకి షడధ్వ శోధనాదులు లేవు. ఇవి కూడా వివరించి చెప్తున్నాడు ఇక్కడ. మంత్రం ఎవరికి పండుతుంది అంటే భక్తి కలిగిన ఎవరికైనా పండుతుంది. ఇచ్చే పద్ధతిలోనే ఆయా సంస్కార భేదములు ఉంటాయి. అందుకే ఎటువంటి వాడైనా ఈ మంత్రంతో సిద్ధిని పొందగలడు. ఇందులో సందేహం లేదు సుమా. అంతేకాదు, మంత్రం సుసిద్ధోవాపి సిద్ధోవా సాధ్యోవాపి భవిష్యతి. ఈ మంత్రానికి సాధ్య, సిద్ధ, సుసిద్ధ అని 3 లక్షణాలు ఉంటాయి. సాధ్యము అంటే ఉపదేశం లేకుండా జపించే పంచాక్షరిని సాధ్యమంత్రం అంటారు. ఎందుకంటే ఉపదేశం కూడా లేకుండా జపించవచ్చు అన్నారు కదా పంచాక్షరి, అప్పుడు సాధ్యమంత్రం. కానీ ఒక గురువు దగ్గర పద్ధతిగా తీసుకుంటే సిద్ధమంత్రం అన్నాడు. ఇచ్చిన గురువు సిద్ధుడైతే అది సుసిద్ధ మంత్రం అంటారు. ఇక్కడ ఇందులో ఒకదానికంటే ఒకటి గొప్పది సుమా అన్నాడు ఇక్కడ. దాన్ని బట్టి ఫలితం ఇంకా ఇంకా గొప్పగా ఉంటుంది. శ్రద్ధాతియుక్తస్య మయి మంత్రే తథా గురౌ. మంత్రం ఫలించడానికి నేను ఆజ్ఞ, క్రియ చెప్పాను కదా. అంటే ఇంతవరకు చెప్పినది క్రియ, మాల, కూర్చోవడం, నియమం. ఇప్పుడు శ్రద్ధ చెప్తున్నాడు. ఆస్తిక్యం నుంచి శ్రద్ధ అనేది మొదలైంది. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఆస్తిక్యం అనే పదం నుంచి ఇప్పటి వరకు చెప్తున్నది శ్రద్ధ. శ్రద్ధ ఉన్నవాడు ఎవడైనా ఎక్కడైనా చేయవచ్చు. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. అది ఆస్తిక్య బుద్ధి ఇంకా గట్టిగా చెప్పాలి అంటే శ్రద్ధాతియుక్తస్య మయి మంత్రే తథా గురవు. 3 యందు దృఢమైన విశ్వాసం ఉంటే దాన్ని శ్రద్ధ అంటారు. దేని యందు? మయి మంత్రే గురవు. నాయందు అంటే శివుని యందు, మంత్రమునందు,
గురువునందు అఖండమైన శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే మంత్రం ఫలిస్తుంది. కనుక మంత్రానికి 3 ఉండాలి కదా, ఆజ్ఞ, క్రియ, శ్రద్ధ. ఈ 3 లేనప్పుడు మంత్రం నిష్ఫలమే. కనుకనే నియమాలు ఇవి తెలియని వాళ్ళు శ్రద్ధతో చేయగలిగితే ఆ లోపాలు పోతున్నాయంటే 3 మన శ్రద్ధకి చాలా శ్రేష్టత్వం ఇచ్చాడు. అందుకు గురువు యందు మంత్రమునందు భగవంతుని యందు కూడా సమానమైనటువంటి శ్రద్ధ కలిగినప్పుడు ఆ మంత్రం ఫలితాన్ని ఇస్తుంది. ఇదే మాట మనకు ఉపనిషత్తుల్లో కూడా యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అని మాట ఉపనిషత్తుల్లోనూ పలు గ్రంథాల్లో ఒకే వాక్యం పలుమార్లు చెప్పారు. ఇది భగవానుడు సంపూర్ణంగా వివరిస్తూ పంచాక్షరి నియమాలు మహిమ చెప్తూ అస్య మంత్రస్య జాత్యాదీన్ అనపేక్ష ప్రవర్తనాత్, ఈ మంత్రములకు జాత్యాదుల అపేక్ష లేదు అన్నాడు. అంటే ఏ జాతి వాడైనా ఈ మంత్రాన్ని పుచ్చుకోవచ్చు, సాధన చేసుకోవచ్చు సరి అయిన గురువుని ఆశ్రయించి అని వివరించి, ఎన్ని మంత్రాలు వచ్చినా పంచాక్షరి సిద్ధించకపోతే అవి సిద్ధించనట్లే, పంచాక్షరి సిద్ధిస్తే అన్ని మంత్రములు సిద్ధించినట్లే అన్నారు. అందుకే తెలివైనటువంటి గురువు ఏ మంత్రం ఇచ్చినా పంచాక్షరి ఇచ్చి చేస్తాడు. పంచాక్షరి చేస్తూ ఇతర మంత్రములన్నీ సిద్ధిస్తాయి. అంటే నాకు ఇతర మంత్రాలు చేసేంత ఓపిక ఆసక్తి లేదంటే పంచాక్షరి ఒక్కటి దానితోనే తరించవచ్చు అన్నారు. అందుకే పంచాక్షరికి మరొక పేరు సిద్ధమంత్రం. ఇది ఆగమాల్లో స్పష్టంగా చెప్పకూడదు. సిద్ధమంత్రం అంటే స్వతసిద్ధంగా సిద్ధినిచ్చే లక్షణం ఉంది దాంట్లో. అందుకే ఇన్ని నియమాలు లేకపోయినా కాసింత శ్రద్ధ పడితే సిద్ధినివ్వగలిగేటువంటి ఉత్కృష్ట మంత్రమయ్యా అన్నాడు ఇక్కడ. అంతేకాదు ఈ మంత్రం గురువు ద్వారా పొందే విధానం అవన్నీ వివరిస్తూ ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తున్నాడు. ఒకప్పుడు ఇదే కాశీక్షేత్రానికి దూర్వాస మహర్షులు వారు విచ్చేశారు. దూర్వాసుడు అంటే మహర్షులు వాళ్ళల్లోనూ గృహస్థులు ఉంటారు, సన్యాసులు ఉంటారు మహర్షుల్లో కూడా. దూర్వాసుడు అవధూత వృత్తిని స్వీకరించిన మహానుభావుడు, సామాన్యుడు కాడు. ఉన్మత్త వృత్తి అని జ్ఞాన మార్గంలో ఒక వృత్తి ఉంది, ఆ వృత్తికి చెందినవాడు దూర్వాసుడు. ఈ విషయం మనకు దత్తపురాణంలో చెప్తారు. మహానుభావుడు దూర్వాసుడు. దత్తుడు ఎటువంటి వాడు, దూర్వాసుడు ఎటువంటి వాడు. దూర్వాసుడు అనగానే అందరికీ కోపిష్టే గుర్తొస్తాడు, మాకైతే గురువులు గుర్తొస్తారు. దూర్వాసుడు అద్భుతమైన శ్రీ విద్యా సంప్రదాయ ప్రవర్తకుడు, మహాత్ముడు. ఆయన మనస్థితి అవధూత స్థితి, సామాన్యమైనది కాదు. మన్యుశక్తిని ఒక ఆయుధంగా వాడి ధర్మ ప్రతిష్టాపన చేసిన మహానుభావుడు క్రోధభట్టారకుడు. ఆ మహానుభావుడు ఒకసారి సంచారం చేస్తూ చాతుర్మాస్యాలు వచ్చేటప్పటికల్లా చోటు కదలరండి. అందులో ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గ గాములు కూడా చాతుర్మాస్య వ్రతాలు చేస్తారు. ఆ మహానుభావుడు కాశీక్షేత్రం ఎంచుకున్నాడు. అంటే ఆయనకు కూడా కాశీ కావాలి, చూసారా? వాళ్ళకెందుకు కాశీ కావాలంటే తరించడం కోసం కాదు, తరింపజేయడం కోసం అన్నారు ఇక్కడ. మహాత్ములు క్షేత్రాల్లో ఎందుకు సంచరిస్తారంటే క్షేత్రవాసులను అనుగ్రహించడం కోసం. వాళ్ళు మునుగుతూ గంగ ఆనందిస్తుంది. మనం మునుగుతుంటే వీడి పాపాలు కడగలరా బాబు అనుకుంటుంది. మహాత్ములు వస్తే ఆనందిస్తుందిట, వాళ్ళు మునగాలని. అటువంటిదండి గంగ, అటువంటిది పవిత్రమైన గంగానది. గంగానదికి వస్తారు మహాత్ములు, కాశీకి వస్తారు, సంచరిస్తారు. ఎందుకంటే మనల్ని తరింపజేయాలని వాళ్ళ ఉద్దేశం కాదు. ఇక్కడున్న విశ్వనాథుడిని వదలలేరు. ఎందుకంటే మనం చూసే క్షేత్రం వాళ్ళకి కనిపించదు, వాళ్ళకి వేరే క్షేత్రం కనిపిస్తుంది. మన చర్మచక్షువులకి మట్టి, రోడ్డు, క్లీన్లీనెస్ ఇవే కనబడతాయి. కాశీ 5 క్రోశముల మేర మనం చూసిన మట్టి కాదు, ఒక మహాకాంతి పుంజం. ఇది ఈ కంటికి కనబడదు. మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి కాశీకి వద్దామని మొదట బయలుదేరితే ట్రైన్ ఆగింది. ఆయన కాలు పెట్టబోతే భయపడిపోయి ట్రైన్ దిగలేదు ఆయన, తెలుసా? ఎందుకంటే ఆయన కాంతి పుంజం కనబడుతుంది మొత్తం. అంటే కాశీని చుట్టుకుని ఒక మహాకాంతి పుంజం ఉంది. దాని విస్తారం 5 క్రోశములు, అంత విస్తరించి ఉంటుంది. ఇది మన కంటికి కనబడదు, అందుకే దాన్ని క్షేత్రం అన్నారు. మన కంటికి కనబడితే మట్టే. ఆయన సిద్ధపురుషుడు, అమ్మవారు అనుగ్రహం కలిగిన వాడు. భయపడిపోయాడండి, కాశీలో అడుగు పెట్టలేవాడు. చూస్తుంటే లింగం మీద ఎవడండి కాలు పెట్టగలడు? ఆగిపోతే ఆయన ఉపాస్య దేవత అయిన బాలమహాత్రిపుర సుందరి ఆ మధ్యలో నిలబడి చెయ్యూపిల రానాయన అందుట. అప్పుడు చెప్పులు ట్రైన్లో వదిలి దిగాడండి. కాశీలో చెప్పులు వేసుకుని నడవరు తెలిసిన వాళ్ళు, విలువ తెలిసిన వాళ్ళు. అలా గుచ్చుకుంటాయండి, అంటుకుంటాయండి, ఆ భావం ఉంటే అంటుకుంటాయి. కానీ జ్యోతిర్మయం అనే భావనతో నడవాలి. అందుకే బ్రహ్మాదులకు కాశీ పాదచారమే గాని ఒక్క మర్యాదలే దెక్కిరింత అన్నాడు. బ్రహ్మాది దేవతలైనా వాహనాలు ఆకాశంలో పార్క్ చేసి దిగుతారట. పైగా వాళ్ళు ఒక విధంగా సంతోషిస్తారట. ఎందుకంటే దేవతలకి కాళ్ళు నేలకు ఆనవు, అలాంటి కాళ్ళు మాకున్నాయి సంతోషం అనుకుంటారట. ఆయన మీద పాదం పెట్టదు. మనం పెడుతున్నందుకు స్వామి మా పాదాల లక్షణం ఇది క్షమించని తిరగాలండి కాశీలో. అయితే మహాత్ములకు దర్శనం అవుతుంది, మనకు విశ్వాసం ఉండాలి. అంతే ఇక్కడ మనకు విశ్వాసమే ప్రమాణం, మహాత్ములకు అనుభవం ప్రమాణం. అది తేడా.
అమ్మ పిలిచింది కనుక ఆయన దిగాడు. ఎందుకంటే పిల్లాడు తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు పాదంతో కూడా తాకుతాడు. విశ్వనాథుడి ఒళ్ళో అలా కూడా తిరుగుతున్నాం అని దిగాడు మహాత్ముడు. ఇలా ఎందరెందరికో దర్శనం ఇచ్చిందండి. మాకు తెలిసి కృష్ణా తీరం నుంచి కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అంతేవాసి ఒక మహాత్ముడు పంచాక్షర 5 లక్షలు చేసుకుందామని క్షేత్రానికి వచ్చాడు. రోజు చేసుకునేవాడు గంగ ఒడ్డున. 5వ లక్ష పూర్తయిందో లేదో ఆయన కాశీలో బిల్డింగ్లు కనబడలేదు, నేల కనబడలేదు, కాంతి కనబడింది. అది కాశీ. సరిగ్గా శివపురాణంలో మాట ఉంటుంది. మొత్తం షట్కులముల మహర్షులు అంటే 6 స్కూల్స్ ఆఫ్ థాట్స్ సంబంధించినటువంటి మహర్షులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ముక్తికి ఏం చేయాలన్నాడు. ఇది తెలియాలంటే మీరు నైమిషారణ్యంలో యాగం చేయండి. అక్కడికి కొన్నాళ్ళ తర్వాత మీకు యోగ్యత వచ్చింది అనుకుంటే గురువు వచ్చి ఉపదేశిస్తాడు అన్నాడు. అక్కడికి వెళ్ళి వాడు సాధన చేస్తే శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు వచ్చి వాళ్ళకి శివజ్ఞానం బోధించాడు. బోధించి మీరు కాశీకి వెళ్ళండి అన్నాడు. అప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు. కాశీకి వెళ్ళమని బ్రహ్మ కూడా చెప్పాడు. ఏది ఆ గురువు వచ్చి బోధించాక అక్కడ ఏం కనబడిందో నాకు చెప్పండి నేను చెప్పాడు అని వీళ్ళందరూ కాశీకి వచ్చారండి. వచ్చి వాళ్ళు నమస్కరించి గంగలో స్నానం చేసి తలెత్తగానే కాశీ ప్రాంతమంతా ఒక మహాకాంతిపుంజం కనబడుతుంది వాళ్ళకి. అనేక మంది సిద్ధపురుషులు దేహాలు త్యజించి ఆ జ్యోతులు లీనమైపోవడం కనబడింది. వాళ్ళు ఆనందపరసులైపోయారు. ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి మాకు ఇది కనబడింది అంటే మీకు ముక్తి తప్పకుండా లభిస్తుంది, మీ శివ సాధన ఫలించిందని చెప్పాడు. అది కాశీ. ఆ భావంతో నడవాలి. అది కాశీ అంటే ది సిటీ ఆఫ్ లైట్, కాంతి. కాశ్రు దీప్తవు నుంచి వచ్చింది కాశీ. శివుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అమ్మతో సహా, అందుకే అవిముక్తము. రుద్రుడు ఇల్లు గనక రుద్రగేహము. ఇన్ని పేర్లున్నాయి. ఇది ఆనందవనము. అన్నీ నశించినా ఇది నశించదు కనుక అన్నీ లయం చేసుకుని తాను దేనిలో లయం కాని చోటు కనుక దీని పేరు మహాశ్మశానం. ఇన్ని పేర్లతో ఉన్నది భవ్యమైన కాశీ. అందుకే ఇక్కడున్న క్షేత్రములు పై కట్టడాలు కాదు, అక్కడున్న శక్తి విశేషం. మన గతంలో చెప్పుకున్నవన్నీ ఇక్కడ స్మరిస్తున్నాం. కాశీవాసులకి మరొక మారు తలంచుకోవడమే, వాళ్ళకి తెలియనివేం కావు ఇవి. కానీ కాశీని ప్రశంసిస్తుంటే కాశీ ప్రియులు మళ్ళీ ఆనందిస్తూ ఉంటారు. అందుకు చెప్పుకోవడమే కానీ చెప్పింది చెప్పేళ్ళండి అనరు కాశీవాసులు. అందుకే చెప్తున్నాం. అంతేకాదు అనేక మంది సైంటిస్టులు మనం చెప్పుకున్నాం. ప్రొఫెసర్ జాన్ డి మెల్విల్ అనేటువంటి కాలిఫోర్నియాలో కలరెడో యూనివర్సిటీ కాస్మాలజీ ప్రొఫెసర్ కాశీఖండం చదివి కాస్మిక్ ఎనర్జీ గురించి రీసెర్చ్ చేయడానికి కాశీ క్షేత్రానికి వచ్చి కొన్నాళ్ళు తిరిగి ఆశ్చర్యపోయాడు. సూర్యుని నుంచి వచ్చేటువంటి ప్రతి రాశిలో సూర్యుని నుంచి వచ్చే మూమెంట్, స్పీడ్ అండ్ వెలాసిటీ, ఆ శక్తి ఎలా ఉంది, అది కాస్మిక్ ఎనర్జీ మెజర్ చేస్తూ ఆ మహానుభావుడు కొన్ని జీపీఎస్లు వాటితో ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క రాశి చక్రంలోంచి సూర్యుడి నుంచి వచ్చే శక్తికి ద్వాదశాదిత్య ఆలయాలున్న ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కనబడిందిట. అలాగే 56 గణపతి మందిరాల్లో ఆయన ఆ కాస్మాలజీకి సంబంధించినటువంటి పరికరాలతో అంటే రాడార్లు, జీపీఎస్లతో ఆశ్చర్యపోయి 56 గణపతి మందిరాలు కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ అని చెప్పాడండి. ఇక్కడ ఆశ్చర్యపోతాం. అందుకే అక్కడికి వెళ్ళి సూర్యమందిరం అనుకున్నాం కానీ గోడ మీద గుండ్రంగా ఉందండి అంటే నీ కంటికి అది కనబడింది, కానీ అక్కడ శక్తి ఉంది, అక్కడ ధ్యానం చెయ్యి. ఇది ప్రధానం. అలా కాశీలో గుళ్ళలా కనబడ్డ గోళ్లలో అనంతమైన కాంతి మందిరాలు ఉన్నాయి. ఇది గమనించవలసిన అంశం. అంత ప్రధానమైనది కాశీ. అందుకే మహాత్ములు కాశీని వదలరు, కాశీని సేవిస్తారు, కాశీలో మంత్రం పండించుకోవాలని తాపత్రయపడతారు. అదండి కాశీ. అని మహాత్ములు తిరుగుతూ ఉంటారు. మన కళ్ళకు కనబడలేదే అంటే మన దగ్గర అటెండెన్స్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నువ్వు యోగం పండితే వాళ్ళు కనబడతారు. ఎవడు ఏ ప్రచ్ఛన్న రూపంలో నీకు తిరుగుతాడు. నీకు యూనిఫార్మల్ వేసుకొని అవతల వాడు గుర్తించాడా లేదా, దండం పెట్టాడా లేదా అనుకోరు మహాత్ములు. నువ్వు పట్టించుకోని విధంగా నీ పక్క నుంచి ఒక బిచ్చగాడు రూపంలో కూడా వెళ్ళవచ్చు. అందుకే కాశీలో ఏ ఒక్కరిని పల్లెత్తు మాట అనకంటాడు. ఇక్కడ వీలైతే ఈ భంగిమలోనే తిరుగు కాశీ. ఎక్కడ ఎలా ఉంటాడో, ఏ మహాత్ముడు ఉంటాడో అటువంటి కాశీకి నమస్కరించుకుందాం. యుగాల నాటి కాశీ, ప్రళయాల్లో కూడా చెక్కు చెదరని కాశీ. రకరకాల యుగాలలో ఆయా మానవ సంస్కారాల బట్టి ఒకప్పుడు సుందరంగా, ఒకప్పుడు అసుందరంగా, ఒకప్పుడు అఘోరంగా, మరొకప్పుడు ఘోరంగా కనబడ్డ అఘోరేభ్యో అయినటువంటి శివుని యొక్క నిలయమే ఇది కాశీ. అటువంటి కాశీ. అందుకు దూర్వాసుల వారు వచ్చారు కాశీ క్షేత్రానికి. వచ్చి చాతుర్మాస్యాలు ఇక్కడ చేద్దామని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కాశీరాజు, రాజుల పని ఏమిటంటే మహర్షులు మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి మర్యాదలు చేయడం, అవి వాళ్ళ అవసరమని కాదు, వీళ్ళకి వారిని గౌరవించడం వీళ్ళ అవసరం, వీళ్ళు తరించాలి. దూర్వాసుల వారికి వసతి సదుపాయాలు ఏర్పాటు చేశాడు కాశీరాజు. పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేసినప్పుడు ఎంత సంపన్నుడైనా మహాత్ముల పరిచర్య మా పని వాళ్ళు చేస్తారులేండి
అనేకూడదండి, వాళ్ళ దగ్గరుండి చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళాలి. అందుకే ఆ కాశీరాజు తన కుటుంబంతో రోజు వెళ్ళి పరిచర్యలు చేసేవాడు, ఏర్పాట్లు చేసేవాడు. పరిచర్యలు మహర్షులకు అక్కర్లే, కానీ పరిచర్య వల్ల వీళ్ళు ధన్యులవుతారు. అలాగా చాతుర్మాస్యాలు అయిపోయాయి. తిరిగి వెళ్ళేటప్పుడు దూర్వాసుల వారు అందరినీ దీవించి, వాళ్ళ కూతురు ఉందండి, చిన్న పిల్ల, ఆమె ఎంతో భక్తిగా పరిచర్య చేసేదిట. పరిశీలించాడు మహానుభావుడు దూర్వాసుడు. మహాత్ముల దృష్టి వేరండి, వాళ్ళ గమనింపు వేరు. చూసి, ఏమ్మా నీకేం కావాలి అన్నాడు. ఆమె సంస్కారం ఏంటంటే, మిమ్మల్ని రోజు పరిచర్య చేసుకున్నాను కదా, అది చాలు అన్నదిటండి. ఇక్కడ ఎంత గొప్ప సంస్కారం. రామ్మ అని పిలిచి కూర్చోబెట్టి, నీకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, జపం చేసుకున్నాడు అని పంచాక్షరి మంత్రాన్ని ఆ సుశీలకు ఉపదేశించాడు మహానుభావుడు దూర్వాస మహర్షి. సాక్షాత్ శివాంశ సంభూతుడైన దూర్వాసుని ద్వారా మంత్రం పొందింది, శ్రీ విద్యోపదిష్టైన మహాత్ముని ద్వారా. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇక అక్కడి నుంచి గురువు చెప్పిన మార్గంలో జపం చేయడం మొదలుపెట్టింది. ఈ కాశీలో ఈ గంగ ఒడ్డున ఆ మంత్రాన్ని పొందింది. పైగా శివాంశ సంభూతిని దూర్వాసుని ద్వారా చాలా కాలం అయింది, జపం చేస్తున్నది. యుక్త వయస్సు వచ్చింది, ఆమెకు వివాహ ప్రయత్నాలు చేశారు. అప్పుడు దాసార్హుడు అనేటువంటి ఒక రాజు, యువకుడు, ఆయనకిచ్చి వివాహం చేశారు. పైగా ఆయన సంపద ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, యవ్వనం ఉన్నవాడు, మూడు ఉండడంతో ఎప్పుడైతే యవ్వనము, సంపద, అధికారము, కాళ్ళు చేతులు కదులుతుంటాయో ఇప్పుడు దేవుడు పట్టడు, దెయ్యం పట్టదు, ధర్మం పట్టదు, భోగం, పైగా వై వాట్ అనే ప్రశ్నలు పుడతాయి. ఆ యవ్వనంతో అతను తిరిగాడు కనుక దోషమని పెద్ద చెప్పడానికి లేదు, కానీ సామాన్యుడని చెప్పాలి అక్కడంతే. లౌకిక ప్రపంచమే సత్యమని జీవించాడు. ఆయనకిచ్చి పెళ్లి చేశారు. వివాహమైన తర్వాత ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమెను ముట్టుకుందామని ప్రయత్నించాడు. వెంటనే ఆమె అన్నది, నేను దీక్షలో ఉన్నాను, కొద్ది కాలం మీరు నన్ను ఈ దీక్ష చెయ్యనివ్వండి అని అడిగింది. వెంటనే మత్తుడు గనక ఇవన్నీ చాదస్తాలని చెప్పి ఆమె చెయ్యి వేసాడండి. ఆమె మీద వెయ్యగానే చెయ్యి వేడిగా తగిలింది. ఏంటి నీ శరీరం ఇంత వేడిగా ఉందేమిటి అని అడిగితే, నాకేమీ తెలియదు, నేను నా గురువులు ఇచ్చిన మంత్రం చేసుకుంటూ ఇలా సాధన చేసుకుంటున్నాను. దీన్ని బట్టి మంత్రం చేసిన ప్రతిసారి వేడెక్కిందో లేదో చూసుకోక్కర్లేదు, కానీ భగవంతుడు ఒక్కొక్క విధంగా సంకేతం పంపిస్తాడు, అది వేరే విషయం. అప్పుడు ఆయన వేడెక్కిందని భావించి ఆవిడ చెప్పింది, మంత్రం చేసుకుంటున్నాను. ఎవరిచ్చారు మంత్రం అన్నాడు. మా గురువుగారు ఇచ్చారు. ఏమిచ్చారు? పంచాక్షరి. అంటే ఏమిటి చెప్పకూడదు. పంచాక్షరితో గురువు ఇచ్చారు, చేసుకుంటున్నాను అంతే సాధన. ఎంత గొప్పదా పంచాక్షరి అంటే. అతడిలో క్షణంలో మార్పు వచ్చింది. కొందరికి రాదు, ఎందుకండి అంటే ప్రారంభం అండి అని నిలబడట్లేదు. అతను సంస్కారం పండిన సమయం అనవచ్చు, సత్సంగ ప్రభావం అనాలి ఇక్కడ. దీన్నే సత్సంగం అంటామండి. సత్పురుషుడు సాంగత్యం మార్పు తేవాలి ఆలోచనలో. లేనప్పుడు ప్రయోజనం ఏముంది? అందరికీ తెస్తుందా? దానికో సంస్కారం ఉండాలి. కానీ ఈ తల్లి యొక్క సత్సంగ ప్రభావం చేత అతడు వెంటనే మార్పు వచ్చింది. ఆ రాత్రి అంటున్నాడు, ఆ మంత్రం నాకు ఉపదేశిస్తావా అని. అంటే స్త్రీ ప్రబోధం కలిగించవచ్చు, జ్ఞానం కబుర్లాడుతూ చెప్పచ్చు, కానీ ఉపదేశానికి మాత్రం స్త్రీకి అర్హత లేదు, పత్నికి అంతకంటే అర్హత లేదు. కాబట్టి ఉపదేశం నువ్వు పొందాల్సింది నా ద్వారా కాదు అంది. సంప్రదాయం అంటే ఇదండి. ఇక్కడ కొడుకు తండ్రికి ఉపదేశించడం, భార్య భర్తకు ఉపదేశించడం సంప్రదాయం కాదు. అందుకే నేను నీకు చెప్పడానికి లేదు అని. నా గతి ఎలాగా అన్నాడు. నీకు గతి ఏమిటయ్యా? నీకు చక్కగా గురువు ఉన్నాడు. గురువు ఉన్నవాడికి గతి ఉంటుంది, గురువు లేకపోతేనే గతి లేదు అనాలి. నీ గురువు ఉన్నాడు. మీ వంశానికి గురువు ఎవరు? గర్గ మహర్షి, సామాన్యుడు కాడు. ఆయన మీ వంశానికి గురువు, ఎప్పుడు అనాది నుంచి మీ అంతరానికి గురువు ఆయన. ఆయన సామాన్యుడు కాడు. పార్వతీదేవి తరపున పురోహితుడిగా ఉండి ఆడపెళ్లి వారి వైపు పురోహితుడిగా ఉన్న మహానుభావుడు ఆయన గర్గుడు. ఆ గర్గమాహోని మీ గురువు, ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని అడగండి. ఎప్పుడు వెళ్దాం? నీ ఇష్టం, ఇప్పుడే పద అన్నాడు. అది గొప్ప విషయం అండి ఇక్కడ. ఇప్పుడే పద. ఆధ్యాత్మిక సాధనలో ఇప్పుడే అనేది గొప్ప విషయం. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటే జన్మలకు వాయిదా అయిపోతుంది ఇక్కడ. అది నీ తహతహ. ఇప్పుడు వెళ్తే ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఆయన మంత్రం ఇప్పుడు ఇస్తాడే ఏమిటి? కాదు, నువ్వు శరణ వేయడానికి సమయం, ఆయన ఇవ్వడానికి సమయం ఆయన చూసుకుంటాడు అని చెప్పడం ఇక్కడ. అప్పటికప్పుడు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారండి. యమునా నదీ తీరంలో గర్గ మహర్షి యొక్క ఆశ్రమం. పరుగును వెళ్ళి పాదాల మీద పడ్డారు. స్వామి తరించాలి, మీ అనుగ్రహం కావాలి. పరవశించిపోయాడు గురువు. ఇలాంటి వాటికి గురువు సంతోషిస్తాడు. దేనికి సంతోషిస్తాడు? సరే, రేపు చాలా మంచి రోజునైనా ఇవాళ విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున్న నీ ప్రాతకాల స్నానాదులు చేసి సంధ్యవార్చుకుని రా, అప్పుడు మాట్లాడదాం అన్నాడు. సంధ్యాదులు చేసుకుని భార్యతో సహా వచ్చాడు. యమునా నదీ తీరంలో కూర్చొని ఉండగా స్నానం చేసిరా అన్నాడు. మళ్ళీ మంత్రదీక్షకి స్నానం చేసి వచ్చిన తర్వాత భక్తితో గురువు 2 పాదాలు పట్టుకుని తలవాల్చి భోరుము నేర్చేడండి మహానుభావుడు. అప్పుడు ఆయన శిరస్సుపై చెయ్యి పెట్టి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు గర్గమహాముని. ఆ మంత్రాన్ని పొందినవాడే గురువు చెప్పిన ప్రకారంగా యమునిలో దిగి స్నానం చేస్తున్నాడు భార్యతో సహా. కళ్ళు మూసుకుని జపం మొదలుపెట్టాడు. నమశివాయ అంటున్నాడు. ఆయన చెప్పినట్టుగా శివమూర్తిని ధ్యానించాలని.
కానీ ధ్యానం మొదలెట్టాడో లేదో భయంకరమైన దృశ్యం కనబడింది. శరీరం నుంచి కొన్ని కాకులు రెక్కలు తగలబడుతూ బయటకు వచ్చి పడిపోతున్నాయట. ఇది ఆయనకు కనబడుతుంది. కళ్ళు మూసిన ప్రతిసారి అదే కనబడుతుంది. అదే శివుణ్ణి ధ్యానించిద్దామని కూర్చుంటే కాకులు కనబడుతున్నాయి. దీనికంటే ధ్యానం లేకపోతేనే బెటర్, ఈ కాకులు కనబడదు. బాధ కలిగింది. అయినా జపం చేస్తున్నాడు, మళ్ళీ కాకులు కనబడుతున్నాయి. అన్ని కాకులు రెక్కలు తగలడిపోతే పడుతున్నాయి యముల్లో. వెంటనే అతడు ఒడ్డుకొచ్చి నా వల్ల కావట్లేదు, కళ్ళుకి ఇది కనబడదు. అదృష్టవంతుడివి. ఎందుకంటే అనేక జన్మల నుంచి ఈ గురువు దగ్గర దీక్ష పొందే వరకు ఏ ఏ పాపములు నీలో దాగి ఉన్నాయో నువ్వు పంచాక్షరి జపం చేస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే శక్తితో ఆ పాపములు దగ్ధమై నీ నుంచి బయటకు వచ్చి పడిపోతున్నాయి. నిందు శుద్ధి, తర్వాత సిద్ధి. మంత్రం మొదట చేసే పని శుద్ధి, తర్వాత చేసే పని సిద్ధి. అదే మంత్రం నెల రోజులు చేసి నాకేం జపం నిలవట్లేదు, మనసు నిలవట్లేదు అంటే లోపల పాపం క్లీన్ చేస్తుంది, నీకు తెలియదు. అది అడుగు నుంచి శుభ్రపరుస్తుందండి. అది అర్థం కాదు. ఎంత కుప్ప కనబడుతుందని కింద నుంచి క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది, నీకు తెలియదు. మొత్తం తగలడ్డాక కానీ అసలు వెలుగు తెలియబడదు. అందుకే చేస్తూ ఉండాలి. శివుడు కనబడకపోయినా పాపం పోతుంది. పాపం పోతే ఎప్పటికైనా ఆయన కనబడతాడు, అంతే. పాపం పోతే చాలా ఆయనే కనబడతాడు. అదేది కనబడినట్లేదు ఉన్న శివుడిని తెలుసుకోండి. ఇక్కడ ఆ దోషాలు దగ్ధం చేసే శక్తి ముందు. అందుకే ధన్యుడు అయ్యా నువ్వు అంటే. అప్పటి నుంచి ఆ మహానుభావుడు ధర్మము తప్పకుండా, ఎందుకంటే పంచాక్షరి జపం ధార్మిక ప్రవృత్తిని పెంచుతుంది, సాత్విక ప్రవృత్తిని పెంచుతుంది, ఆత్మవిచారాన్ని పెంచుతుంది, శ్రద్ధని పెంచుతుంది, నీలో కామక్రోధాది వికారముల వేగాన్ని తగ్గిస్తుంది, శుద్ధుణ్ణి చేస్తుంది. అలాగా ఆయన గొప్పవాడి గొప్ప చక్రవర్తి అయ్యి రాజర్షి అయ్యి ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉంటే గర్గుడు ఒకసారి వచ్చున్నాడు. ధన్యుడు అయ్యావా, పంచాక్షరులు నువ్వు శుద్ధుడు అయ్యో, నీ వంశం శుద్ధమైంది. ఎంత శుద్ధమైందంటే కొంతకాలానికి నీ వంశంలో పరమాత్మయే పుడతాడు. నువ్వు దాసార్హుడువు. నీ వంశంలో కొన్నాళ్ళకి యదువు అనే మహానుభావుడు పుడతాడు. ఆ యదు వంశంలో సాక్షాత్ వాసుదేవుడే కృష్ణుడై అవతరిస్తాడు. ఇది పంచాక్షరి మహిమనాయన అని దూర్వాసుల వారు అనుగ్రహించారు. ఈ కథ బ్రహ్మోత్తర ఖండంలోనూ శివపురాణంలో కూడా చెప్పబడిన ఉత్కృష్టమైనటువంటి కథ. పంచాక్షరి మహిమని తెలియజేసే అద్భుతమైన కథ. దీని ద్వారా ఒక మాట చెప్తాడు ఇక్కడ. స్త్రీ కూడా పంచాక్షరి మంత్రానికి అర్హురాలి. గురువుని ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకోవచ్చు. ఇంకా వివరాలు ఉన్నాయి కానీ శ్లోకాలు చదవకుండా భావం చెప్తున్నాం. అయితే పతి పత్ని ఇద్దరూ కలిసి దీక్ష తీసుకోవడం ఉత్కృష్టం. పతి ఆసక్తి లేనివాడే సాధకుడు కాకపోతే ఆమె పతి అనుమతి తీసుకుని మంత్రం చేసుకోవచ్చు. ఇది చాలా ప్రధానంగా చెప్పారు ఇక్కడ విశేషించి. అలాగే భర్తృహీన అయినటువంటి స్త్రీ కూడా పుత్రుల అనుమతితో గురువుని ఆశ్రయించి మంత్రం స్వీకరించి తరించవచ్చు అని చెప్పారు. దీన్ని బట్టి పంచాక్షరికి అందరూ అర్హులే అనే విధానాన్ని ఇంత చక్కగా చెప్తూ పంచాక్షరి పద్ధతులు చెప్తూ, అది సిద్ధమంత్రం కావాలంటే గురువుని ఆశ్రయించి వారి వారి పద్ధతులను అనుసరించి స్వీకరించాలి. గురువు పంచాక్షరిని ఏ విధంగానే ఇవ్వచ్చు. ఎందుకంటే పంచాక్షరులు అనేక భేదాలు ఉన్నాయి. బీజాక్షరముల సంపుడితో రకరకాల పంచాక్షరులు ఉన్నాయి. చిదంబర పంచాక్షరి ఒకటి ఉన్నది. అదేవిధంగా షడక్షర భేదములతో శక్తి బీజములు కలుపుతూ పంచాక్షరిని ఇచ్చే పద్ధతి ఉంది. ఇవి గురువులు ఇస్తారు అలాంటివి. అలాగే నిన్న మనం అనుకున్న 2 పంచాక్షరులు ఏదైనప్పటికీ శివాయ నమః అని 5 అక్షరాలు ఉన్నది. ఏదైనా పంచాక్షరి. గురువు ఏది ఇచ్చాడో అదే పరిపూర్ణంగా జపం చేసుకుంటే అది సిద్ధిని తప్పకుండా ఇస్తుంది. మహిమంతా 5 అక్షరాల్లోనే ఉన్నది. అటువంటి పంచాక్షరి వైభవం ఇవాళ స్వామి చెప్పించినటువంటి వైనానికి నమస్కరించుకుంటూ శ్రీ విశ్వనాథునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి జై.